హాయ్ హలో ఐఎమ్ సాధనా రాయ్. సో చాలా మంది లాగా నాకున్న క్వశ్చన్, ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళతో కనెక్ట్ అవ్వడం ఎలా? అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ కానీ, లేదా ఒక మనిషి మర్డర్ అయినా, లేకపోతే ఒక మనిషి అకస్మాత్తు మరణం, సో వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు చనిపోయే ముందు, అసలు వాళ్ళు ఎలా చనిపోయారు? అలానే కాదు, ఇప్పుడు మన ఫ్యామిలీలో లేదా మీ ఫ్యామిలీలో మనకు చాలా బాండ్ ఉండి మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా చనిపోతే వాళ్ళతో మనకు మాట్లాడాలనిపిస్తుంది. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోతున్నారు, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం ఎలా? అసలు కనెక్ట్ అవ్వాలంటే ఏ డివైస్తో కనెక్ట్ అవ్వాలి, లేదంటే ఏమైనా తంత్రం మంత్రం యూజ్ చేయాలా? సో ఇలాంటి ఒక నెక్రోమాన్సీ కాన్సెప్ట్ మన ముందుకు వచ్చారు ధీమహి. హాయ్ సాహస్ గారు. హాయ్ Thank you. జేడి గారు. హాయ్ అండి, హౌ యూ? జేడి గారు మీది హాయ్ అండి, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. హాయ్ వంశీ గారు. Hello. హాయ్ హాయ్ సౌజన్య గారు. Hi Sadhna, how are you? హాయ్, ఐమ్ డూయింగ్ గుడ్. హాయ్ నిఖిత గారు. Hello. I'm sorry if I'm not able to converse in Telugu for everyone, but from what I learned in the movie, I can understand bits and pieces. So, నో యాక్చువల్లీ వీ డోంట్ వాంట్ ఇట్. యూఆర్ లుకింగ్ సో లైక్ గార్జియస్. సో మాకు ఒక హీరోయిన్ అందంగా ఉంటే చాలా మాట్లాడక్కర్లేదు, మిమ్మల్ని చూస్తూ మేము ఇంటర్వ్యూ చేసుకుంటాం. సో సాహస్ గారు చెప్పండి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? ఎలా మీరే డైరెక్ట్ చేసి మీరే హీరో కింద కూడా తీస్తున్నారు? అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? ధీమహి ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇనీషియలీ మీరు నాకు అడిగినట్టు షార్ట్ ఫిల్మ్స్ అయ్యి మేము చూసానండి, చాలా ఒక చిన్న ప్రేమ కథ ఇలాంటి అన్ని సినిమాలు చూసా అన్నారు కదా. సో ఇనీషియలీ వాజ్ డూయింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో అండ్ దెన్ I was being asked, by people, why are you making so regular films, like same typical love stories, dramas, fighting, comedies, rom-coms. So as a new hero, you should come up with new scripts. So that's what people used to ask me. So since then, I was bored. Like I did about like almost close to 20 short films. All of them are, either love story or a rom-com or something, similar to that. So at one point of time, నాకే నా మీద అసలు ఏం చేస్తున్నాను ఇది, ఐఎమ్ నాట్ ఇన్ రైట్ పాత్, సో ఐ షుడ్ చూస్ సమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీస్ అని ఆ కథలు కూడా ఇంకా లవ్ స్టోరీలు కంప్లీట్లీ ఆపేయాలని డిఫరెంట్ కథలు రాయటం మొదలు పెట్టాను. డిఫరెంట్ కథలు అంటే నా కథలు నేనే రాసుకున్నాను. ఫస్ట్ నేను డైరెక్ట్ చేసుకోవాలంటే నా కథ నేనే రాసుకోవాలి. సో అలా ఫస్ట్ నుంచి నా కథలు నేను రాసుకుంటున్నానండి. ఈ కథ నేను రాసుకున్న తర్వాత చాలా మంది చెప్పాను, బట్ మన టీంలో అయితే నేను ముందుగా చెప్పింది వంశీకి చెప్పాను. వంశీకి ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 4 years బ్యాక్ ఏమో చెప్పాను ఈ కథని. వంశీ ఇమ్మెన్స్లీ లైక్ ఇట్. అంటే దీనికి అసలు హోల్ మీకు ఈ టారెట్ రీడింగ్ అంటారు తెలుసా అండి? అబౌట్ టారెట్ రీడింగ్ అండ్ people predicting about looking at your face palms and they read and they'll tell you things. Yes, correct. So initially it all started from there. I wanted to see ప్రతి ఇప్పుడు ప్రపంచంలో భూమి రౌండ్ గా ఉంది, గుండ్రంగా ఉంది, ఇది భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, ప్లానెట్స్ తిరుగుతున్నాయి, ఇవన్నీ అనేది ఒకప్పుడే మన వాళ్ళు చెప్పినప్పుడు దానికి ఒక అనాలిసిస్, అండర్స్టాండింగ్, స్టడీ చేసి దాన్ని కరెక్ట్ అని చెప్పారు కదండి. బట్ ఇది ఎందుకు స్టడీ చేయట్లేదు? ఇది చాలా పాత, ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న లాజిక్స్ కదా ఇవన్నీ, ఇట్లాంటి చెప్పడం, ప్రెడిక్ట్ చేయడం. అండ్ ఈ ఓవరాల్ ప్రాసెస్ లో నేను ఐ హ్యాపెన్ టు రెడ్ ఏ స్టోరీ అబౌట్ నెక్రోమెన్సీ, దట్ హౌ పీపుల్ ఇది గ్రీక్ లో ఓల్డెన్ డేస్ లో చేసేటువంటి ఒక ప్రాక్టీస్, కింగ్స్ టైమ్ లోని. సో వాట్ దే యూస్ టు డూ, ఎలా జరిగేది అన్ని. సో దీని మీద ఒక స్టడీ ఎందుకు చేయట్లేదు అనేది ఒక పాయింట్ వచ్చిందండి. ఒకవేళ నిజంగా స్టడీ చేస్తే ఏం జరగవచ్చు? ఒకవేళ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. సక్సెస్ అయితే వాట్ కెన్ హ్యాపెన్ అనే దాంట్లో నుంచి పుట్టిన కథే ధీమహి అండి. సో ఒకవేళ సక్సెస్ అయ్యి నిజంగా ఆత్మలు వెళ్ళి ఆత్మలతో మాట్లాడటం ఇలాంటి జరిగితే ఎలా జరగవచ్చు, దీని చుట్టూ ఒక కథ అల్లితే ఎలా ఉంటుంది, దీని చుట్టూ ఒక ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, ఒక ఎమోషనల్ డ్రామా అనే జోన్ తీసుకొని చేసినటువంటి కథ ధీమహి. అలాగే ధీమహి ముందు మేము 7/11 అనే ఒక సినిమా చేశాను, అది టైం ట్రావెల్ బేస్డ్ ఫిల్మ్స్. సో గోయింగ్ ఫర్దర్ కూడా కథలన్నీ కూడా ఇలాంటి డిఫరెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్ లో తీసుకోవాలి అనేది నా ప్రైమరీ థాట్. వెదర్ వీ ఫెయిల్ or success doesn't matter, but people should appreciate for choosing the different concepts. End of the day we wanted to make these films more engaging. That is what we try to do as writers and actors. ఎక్కడికి ఎవరికి బోర్ కొట్టకుండా, లాగ్ లేకుండా చేస్తూ ఒక కాన్సెప్ట్ ని తీసుకొని అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్ దాన్ని ఎంత ఎంటర్టైనింగ్ గా
ఎంత ఎంగేజింగ్ గా చెప్పగలం అనేది చేసిన ప్రయత్నం. సో హోప్ఫుల్లీ వీఆర్ థింకింగ్ దట్ వీఆర్ సక్సెస్ఫుల్ సో ఫార్. వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ అప్లాస్ ఫ్రమ్ పీపుల్ హూ హావ్ సీన్ ద ప్రివ్యూ షోస్ అండ్ ఎవ్రీథింగ్. సో 27th మా సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత కూడా మేము ఎలాంటి ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యామో జనాలు కూడా అలాగే ఫీల్ అవుతారని మేము అనుకుంటున్నాం. సో లెట్స్ సీ, ఫింగర్స్ నేను క్రాస్డ్. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను ఆ ట్రైలర్ చూసినప్పుడు. ఐ హావ్ సీన్ యూ ట్రైలర్ మోర్ దాన్ 20 times. అది చాలా బాగుంది. అంటే నెక్రోమాన్సీ అనేది ఇప్పటి నుంచి కాదు, మనం చైల్డ్హుడ్ నుంచి యానిమేషన్స్ లో చూస్తూ ఉన్నాం. అంటే నెక్రోమాన్సీ మీద ఇప్పటి వరకు ఒక మూవీ అయితే రాలేదు. బట్ వెన్ ఐ వాజ్ చైల్డ్ ఐ యూస్ టు వాచ్ వ్యాంపైర్ డైరీస్. అక్కడ నుంచి నేను లెగసీస్ చూస్తున్నప్పుడు అక్కడ నెక్రోమాన్సీ అని ఒక క్యారెక్టర్ చూసాను నేను. అవును, అప్పుడే మనం చూస్తున్నప్పుడు అసలు సోల్ తో ఎలా కనెక్ట్ అవ్వగలం. ఎందుకంటే మన ఫ్యామిలీలోంచి ఎవరైనా చనిపోయి ఉండొచ్చు, ఎదురుగుండా ఫ్యామిలీలోంచి ఎవరైనా చనిపోయి ఉండొచ్చు, చనిపోయిన వాళ్ళతో మనకి బాగా ర్యాపో ఉండొచ్చు, వాళ్ళ బాండ్ అవి మనం మిస్ అవుతున్నప్పుడు ఒక సోల్ తో కనెక్ట్ అవ్వాలని మనకు అనిపించినప్పుడు ఎలా కనెక్ట్ అవ్వాలనేది ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు అది జరగలేదు. అవును. సో నెక్రోమాన్సీ మీద మీరు కాన్సెప్ట్ తీసినప్పుడు ఐ వాజ్ లైక్ వెరీ క్యూరియస్ టు నో వాట్ హ్యాపెండ్. అసలు ఏం జరుగుతుంది, ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా, అవుతే ఎలా అవుతుంది, మీరు ఎలా సోల్ తో కనెక్ట్ అయ్యారు, సోల్ తో కనెక్ట్ అయిన తర్వాత మళ్ళా సోల్ ఎక్కడికి వెళ్తుంది, అక్కడే మన లైఫ్ లో ఉండిపోతుందా, మళ్ళా మాయమైపోతుందా, ఇలాంటి బోల్డ్ క్వశ్చన్స్ నాకు మీ సినిమా ఆల్రెడీ హిట్. జనాల క్యూరియాసిటీ మీరు ఆల్రెడీ పెంచేసారు ట్రైలర్ చూస్తున్నప్పుడే. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ. చెప్పండి. ఇది మీరు అన్నట్టు ఇనిషియలీ మేము కథగా తీసుకున్నప్పుడు దానికి చాలా అనాలిసిస్ కూడా చేసామండి. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది నిజంగానే ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు. కాకపోతే వీ యాక్చువల్లీ డిడ్ సమ్ స్టడీ ఆన్ the current material that is that is available, and even YouTube videos where this afterlife thesis asalu ante afterlife ante there are people who actually brain dead or who got heart attack, and then somehow they miraculously survived, and what their experience was, what they've seen, what the visuals that they have seen. So we had all that knowledge and all that analysis. So based on that, the common factor that was put on the table, అందరికీ జరిగిన ఎక్స్పీరియన్సెస్ ని బట్టి, సో చనిపోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద 99% ఆఫ్ ద పీపుల్, సో ఫస్ట్ వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత దే సా సంథింగ్ బ్లాక్ టనల్ అండ్ లైట్, అండ్ దెన్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కనపడటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి థీసిస్ అండి. సో దీన్ని మేము ఆధారికంగా తీసుకొని దానికి అసలు నాక్రోమెన్సీ స్టడీ ఎలా వర్కౌట్ అవుతుంది, వాళ్ళు ఎలా రీడ్ చేస్తారు, పూర్వం ఏం చేసేవాళ్ళు, వాళ్ళు అసలు నాక్రోమెన్సీలో గ్రీస్ లో ఏం చేసేవాళ్ళు, ఓకే ఎలా చేసేవాళ్ళు, ఇవన్నీ తీసుకొని దాని ట్రైట్స్ ఇవన్నిటిని మిక్స్ చేసి మా సినిమాలో ఎండ్ ఆఫ్ ద డే, వెదర్ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఆర్ నాట్, వీ డోంట్ నో, ఇట్స్ అ ఫిక్షనల్ థింగ్. సో బట్ వీ ట్రై టు గెట్ ద మోర్ ఆఫ్ analysis from the books and people who has experienced these kind of things. మీకు లైఫ్ లో ఎప్పుడైనా ఇలా నాక్రోమెన్సీ వర్క్ అయిందండి? మీరు ఎవరైనా సోల్ తో మాట్లాడడం, చనిపోయిన వాళ్ళని చూడడం, అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం, ఆత్మల్ని చూస్తాం, దెయ్యాలని చూస్తాం, కొంతమంది నిజంగా ఆత్మలతో మాట్లాడుతా అంటారు, కొంతమందిలో ఎవరైనా ఆత్మ వచ్చి దూరింది అంటారు, వాళ్ళు నేను చనిపోయిన మీ తాతని అంటారు, లేదా చనిపోయిన మీ అమ్మమ్మని అంటారు. ఇలాంటిది ఏమైనా మీరు చూసారా? అందుకే ఇలాంటి కాన్సెప్ట్ మీకు వచ్చిందా? మీరు ఎవరితో అయినా మాట్లాడాలనుకున్నారా? No, honestly, I'm very scared of watching horror films, and whole of my life, I have not even watched one single horror film. I can't, yeah, I haven't even, not even a single one. Like, అంటారు కదా. Yeah, I'm very scared. There's few things that I can't do in my life. I can't sleep alone in a home. I'm too scared of few things. అంటారు కదా, చాలా బాధ ఉండేటోళ్ళు మంచి కామెడీ ఫిలిమ్స్ తీస్తారని. సో దెయ్యం భయం ఉన్నటోళ్ళ ఇప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చారు. నాకు ఇంకా గుర్తుంది, చిన్నప్పుడు కూడా వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ ఆల్మోస్ట్ 10th ఇంటర్ వరకు కూడా ఐ యూస్ టు కాల్ మై మామ్ టాయిలెట్ వరకు రావాలని. అంటే ఇప్పుడు మన సాహస్ గారు కాంచనాలో హీరో అన్నమాట, రియల్ లైఫ్ లో మాత్రమే సాహస్ అండి, రియల్ లైఫ్ లో కాంచనాలో లారెన్స్ అన్నమాట. సో చెప్పండి వంశీ గారు, మీకు ఎప్పుడైనా ఇలాగా జరిగిందా, సోల్ తో మీరు మాట్లాడడం లేదా సోల్ ని చూడడం మీ పర్సనల్ లైఫ్ లో? లేదండి, అంటే నేనేదో కొన్ని కథలుగా విన్నాను, కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు జరగలేదు. కానీ నాకు కాన్సెప్ట్ వైజ్ మాత్రం అంటే ఐ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ రైటింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ఫిల్మ్.
సహాస్ ఒకసారి కాన్సెప్ట్ ఒక డెవలప్ చేసిన తర్వాత నేను, సహాస్ అండ్ నవీన్, సో వి వర్ ట్రైంగ్ టు బిల్డ్ ద స్క్రిప్ట్ టుగెదర్. సో అప్పుడు బిల్డ్ చేసేటప్పుడు మాత్రం సో వి వర్ దెన్ ట్రైంగ్ టు రీసెర్చ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్, లైక్ ఎట్లాగా, ఎందుకంటే మీరు ఎగ్జాక్ట్లీ అన్నట్టే అందరికీ కూడా ఆ క్యూరియాసిటీ ఉంటది, ఆ ఇంట్రెస్ట్ ఉంటది. వి విష్ దట్ దేర్ ఈస్ అ కమ్యూనికేషన్ ఛానల్. ఎక్స్ప్లోర్ చేసినవి చాలా తక్కువ అండి. సో విచ్ ఇస్ వేర్ ఐ థింక్ విల్ గ్రాబ్ అ లాట్ ఆఫ్ అటెన్షన్ విత్ వంశీ గారు మీ క్యారెక్టర్ నాకు ఏంటండి? పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ ఓకే, అయితే ఎప్పుడు అవ్వలేదు. అవ్వాలని కోరుకుంటున్నానండి. అంటే మీరు మాకు వచ్చే క్యూరియాసిటీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను నేను. చెప్పండి వంశీ గారు, మీ క్యారెక్టర్ ఏంటి మూవీలో? హౌ యు ఆర్ ఇంటర్లింక్ టు దిస్ మూవీ? నా క్యారెక్టర్ పేరు ఆనంద్ అండి. సో ఐఎమ్ ఓకే. లింక్డ్. సో మెయిన్లీ ఇప్పుడు సాహస్ ప్లే చేసే క్యారెక్టర్ కూడా కార్తీక్, ఒక హాస్పిటల్ లో ఉండే డాక్టర్. సో ఈజ్ ఆల్సో జేడి. సో ఐఎమ్ లైక్ ద న్యూలీ అపాయింటెడ్ డాక్టర్ ఫర్ దట్ పర్టికులర్ హాస్పిటల్. సో వై డు ఐ కమ్ ఇన్, and so what is the weight of my character? I think you only have to wait and watch. That is something I cannot disclose at the moment. I cannot say anything more than that. మీరు మాకు ఇప్పుడు ఒక సస్పెన్స్ క్రియేట్ చేశారు. అంటే మీ క్యారెక్టర్ కోసం మీరు చెప్పట్లేదు అంటే మీరేమైనా ఆ మూవీలో కిల్లరా అని ఒక సస్పెన్స్ వచ్చింది నాకు. ఏదైనా కొంచెం రివీల్ చేయండి. అది రివీల్ చేయమంటే లేదండి. నవ్వుతున్నారేనా? అది మొహమాటంతో కూడిన వర్డ్. ఇట్స్ వెరీ హార్డ్. ఇట్స్ అది కష్టం అండి. ఎనీ స్మాల్ స్లిప్ విత్ దాట్ నేను చాలా రివీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పోన్లేండి, పర్లేదు. ఈ మధ్య మన చిరంజీవి So, గారు కూడా yes. చిరు No లీక్స్ అని revealing. కొద్దిగా లీక్ అటు పక్క నుంచి మళ్ళీ ఎల్లో సొక్క వేసుకున్న అబ్బాయి కూడా ఒక రకంగా చూస్తున్నాడు నన్ను. సో నో. చూసానండి. ఇప్పుడు నన్ను కోపంగా చూసారు. 2 సార్లు అడిగారు యాంకర్ గారు అన్నట్టు. సరే చెప్పండి జేడి గారు. హాయ్. నేను కిల్లరా అంటే మీరు సినిమాలో బేసిక్ గా మా పాయింట్ లాగా చూస్తున్నారు. మెయిన్ పాయింట్ ప్రతి ఒక్కరి కిల్లర్ అండి సినిమాలో, ఇంక్లూడింగ్ మదర్ క్యారెక్టర్ దగ్గర నుంచి ఎవ్రీబడి కిల్స్. అంతే, అందరు కిల్లరే. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కిల్ చేసి అవతల పడేస్తారు. సో యూ విల్ వాచ్. అమ్మో, ఇప్పుడు సాహస్ గారు రైటర్ డైరెక్టర్ కాదు, జేడి గారు నాకు ఒక రైటర్ లా కనిపించారు. అంటే ఒక్క లైన్ తో ఇంకా మీరు ఆ క్వశ్చన్ ఆపేయండి అన్నట్టు చెప్పారు నాకు. అది మీరు ఏమంటారు దాన్ని, ఒక పాయింట్కి వచ్చేసేయండి అంతే. మనకి ఫింగర్ పర్సన్ అనేది అవసరం లేదు. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తే విల్ గో విత్ దాట్. ఓకే, చెప్పండి మీ క్యారెక్టర్. ఇప్పుడు మీరు అందులో డాక్టర్ సాహస్ గారి లాగా. అవునండి. ఓకే అండి. సో సౌజన్య గారు హాయ్ అండి. హాయ్. మీ క్యారెక్టర్ కోసం నాకు ఆల్రెడీ తెలుసు. మీరు మహి వాళ్ళ అమ్మగారు. చూసాను నేను ట్రైలర్ లో. యా, చూసినట్టే చాలా ట్రైలర్ లో బాగా. కనిపిస్తే మహి మదర్ రోల్ మైత్రి ప్లే చేస్తున్నాను. బట్ it's not just a mother. It's this role goes through a lot. Maitri goes through a lot. A lot ఏంటనేది మీరు మూవీలో చూడాలి. అండ్ what Maitri goes through is what makes Karthik decide to do what he does. And what he does కూడా మీరు మూవీకి వచ్చి ఎవరిని అడిగినా నాకు వచ్చే క్వశ్చన్ మీరు మూవీ చూడాలి. ద రీజన్ ఎందుకు అంటే అండి, దానికి ఒక At the end రీజన్ నాకు వచ్చే ఉంటుంది. కన్క్లూజన్ మీరు మూవీ చూడాలి. రీజన్ No, point, sorry. ప్లాట్ సాహస్ స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ మూవీలో ఇవన్నీ కొంచెం మెయిన్ క్యారెక్టర్స్. సో మేము ఏమాత్రం ఏం చెప్పేసినా కొంచెం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఎస్, అంటే ఇట్ డజంట్ గివ్ యూ దట్ ఫీల్ ఆఫ్, ఇప్పుడు చెప్పేయడానికి ఏం లేదు. చెప్పేసిన తర్వాత మీరు ఆ సీన్ చూస్తున్నప్పుడు అంత ఇంపాక్ట్ఫుల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే దిస్ లాట్ ఆఫ్ పాయింట్స్. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఒక చిన్న ఇది ఓపెన్ చేసినా గానీ ఆ థ్రిల్ ఎలిమెంట్, అంటే ఎంగేజింగ్. థ్రిల్ ఎలిమెంట్ అంటే కూడా మీకు సినిమా కథ అర్థం అయిపోయి సినిమా చూస్తుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ ఉంటుంది. సో కథ తెలియనప్పుడు వద్దండి అయితే నేను ఖచ్చితంగా మూవీలోనే చూస్తాను. ఎందుకంటే నేను ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా ఒక చిన్న పాప 7 years ఓల్డ్ బ్లైండ్ గర్ల్ ని అంత క్రూరంగా చంపేశాడంటే వాట్ ఈజ్ మోటివ్? ఇంకెంత మందిని చంపుంటాడు? అసలు దేనికి చంపుతున్నాడు అని ఒక క్యూరియాసిటీ నాకు మొత్తం అంతా ట్రైలర్ చూస్తున్నప్పుడు అదే ఉంది. ఎవరై ఉంటారు, ఎందుకు చంపుతున్నాడని. అండ్
మైత్రి అదే గారు, మీరు అసలు సౌజన్య గారు, మీరు ఒక తల్లి క్యారెక్టర్ లో మాకు ట్రైలర్ లోనే అంత డెప్త్ అనిపించింది. అంటే మీ బాండ్ గాని మహి తోటి మీరు అందులో ఫీల్ అవుతుండడం గాని ఆమె లేనప్పుడు మేము ట్రైలర్ లోనే చాలా కనెక్ట్ అయ్యాం ఆ మదర్ క్యారెక్టర్ తో. సో మాకు మూవీ అంతా కూడా అదే బాండ్ ఉంటుందా? ఇది ట్రైలర్ మాత్రమే అని మాత్రమే చెప్పగలను. అంటే మూవీలో బాండ్ ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు. జస్ట్ ట్రైలర్‌లో జస్ట్ ట్రైలర్ చూపించారు అంతే. As I said again, ఓకే. the connection between Maitri and Mahi is very deep. Especially Mirannatu, she's a blind child, but still a very successful one. So it's a very deep bond. The way Maitri gets affected in the movie is a key to everything else that happens. ఓకే అండి. హాయ్ నిఖిత గారు. I think I'm on mute. Hi. హాయ్, హలో, హౌ ఆర్ యు? Very good, very good. And very So excited for the movie to finally come out after so we much are of also hard very work. excited for the movie. Yes, Yeah. super excited. तो आप कहिए, मैं तो आपको बचपन से जानती हूँ, आपने एक डांस करती वी चैनल में D5 के लिए, राइट? Now you're making me feel old saying कि बचपन में मेरा भी बचपन ही था. Yeah, that's what again. So sorry, I didn't mean to say that. She's So revealing you're your a age. I'm just joking. But I'm so happy that you saw that and you were a part of the audience who actually consumed that because it was a fun time. Thank you so much. yeah, when I saw in the trailer, oh ये तो वही थी जो मैंने देखा है वी में D5 में, ये तो एक्ट्रेस Yeah. वहां पर डांसर थी. Is she or is she not? Yes, I am the same one. But that was also like my first acting gig, which was like a Channel V youth based show. So I think since then I just fell in love with acting and have been doing a lot of acting gigs in a lot of platforms. So yeah, I'm so From happy that I then met we fell in someone love with who your acting remembers and that. dancing. Yes. yes. तो वहां तक और यहाँ तक आने का जर्नी आपका कैसा रहा? Journey has been long, lamba journey रहा because when you're a professional dancer, वो छोड़ के एकदम पूरा acting पे ध्यान देना थोड़ा मुश्किल होता है because you think that dancing is your life. But I realized in my case that dancing was like a stepping stone in terms of expression. That's where I really understood where expression comes from, how you feel things, how you can really become another character. So it's been a very eventful journey for me. Matlab, something that I've explored and loved, and I want to do this all my life. So yeah, that's been the journey. Fallen in love with it again and again every single day. क्या इस सिनेमा में हमारे जैसा ऑडियंस का, आपके फैंस को दोबारा आपका डांस देखने का मौका मिलेगा? मिस्टर साहस पगडाला, आप इस पे क्या कहना चाहेंगे? No, Nikita is an he has amazing just known dancer. about it. She actually choreographed a song for us. Actually, there's one song when it's not a dance song as such, but it's just a normal song. But she choreographed that. But unfortunately, this particular film won't demand songs like that where it has dance moves and things like that. So, sorry to disappoint you. Unfortunately, no. Yeah, but I think we should have done a promotional song which would have Promo. like full dancing and stuff like that. And I think we had plans, but with the whole Australia and India, I think we got a little stuck there. But next time for sure. Once people love this film, I think we'll just take out a promotional song with dancing. Yeah, sure. You guys need to do not a that. promise, I'll be I've the just first said one it to be randomly. watching. So, సాహస్ గారు, ఇప్పుడు పాప పేరు మహి, దాని ట్రైలర్ మీరు మూవీ పేరు పెట్టారు ధీమహి. ఇప్పుడు ధీమహికి మహికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఇందులో ధీ అంటే ఏంటి? ధీమహి అంటే టిపికలీ ఒక అమ్మవారి పేరండి అది. ఓకే, సో వెన్ అంటే నేను బిలీవ్ చేస్తుంది ఏంటంటే వెన్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫ్రమ్ సైన్స్ ఆర్ హ్యూమన్
బీయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్, సైన్స్ నుంచి వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ నుంచి చేస్తున్న ఆన్సర్ దొరకనప్పుడు ద ఫైనల్ ప్లేస్ దట్ పీపుల్ లుక్ ఈజ్ టువర్డ్స్ గాడ్. ఓకే, సో మా సినిమా కూడా కథ అలా డిమాండ్ చేస్తుందండి. వేర్ హీరో కానీ అందరు క్యారెక్టర్స్ కానీ వేర్ వీ ట్రై టు డూ ఫ్యూ థింగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సైన్స్. వెన్ వీ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ సైన్స్, వీ లుక్ టువర్డ్స్ గాడ్, అండ్ వెదర్ God do something in favor of the story and the hero is something that you have to watch in the film. సో అందుకని ఆ అమ్మాయి పేరుకి ఒక చిన్న రిలవెన్స్ కోసం ధీమహి అనే ఒక అమ్మవారి పేరు. ఇట్స్ లైక్ గుడ్ విన్నింగ్ ఓవర్ బ్యాడ్. ధీమహి అంటే అగైన్ అమ్మవారు, అలాగే ఒక నరకాసురుణ్ణి చంపినటువంటి ఒక అమ్మవారు, ఇలా అమ్మాయిల్ని చంపుతున్నటువంటి ఒక చెడ్డవాడిని చంపినటువంటి ఒక అమ్మవారు. సో ఆ ఫెరోషియస్నెస్ అవన్నీ అవును. తీసుకురావడం కోసం ఆ చూస్ చేసుకున్నటువంటి నేమ్ ధీమహి అండి. సో యా, దట్స్ ది ఆన్సర్ ఫర్ ఇట్. పోస్టర్ లో చూసినప్పుడు కూడా అదే కనిపించింది. అంటే మీరు స్టెతస్కోప్ వేసుకొని ఉన్నారు, వెనకాల కాళికామాత ఉన్నారు, ఒక త్రిశూలం ఉంది. సో మీరు డాక్టర్ ఒక కిల్లర్ ని అమ్మవారి సాయంతో చంపినట్టుగానే మాకు పోస్టర్ కూడా కనిపించింది. సో మీరు యూ గాట్ ఇట్ సినిమాలో రైట్. సైన్స్, యా థ్యాంక్స్ అండి. సినిమాలో అట్లీస్ట్ మీరు పోస్టర్ డీకోడ్ చేశారు బానే. లేదండి, నేను మొత్తం డీకోడ్ చేసుకుంటూ చూస్తున్నాను. ఎందుకంటే నెక్రోమాన్సీ అనేది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. జనరల్ గా పర్సనల్ గా కూడా నాకు బాగా ఆతృత చేసే విషయాలు ఇవన్నీ. సోల్ తో మాట్లాడడం కానీ ఇవన్నీ. నేను చాలా హారర్ మూవీస్ చూస్తాను, ఒక్కరిదాన్నే చూస్తాను, పడుకోవడానికి భయం అయినా. సో అందుకని మీ మూవీతో చాలా అట్రాక్టెడ్ గా ఇంటరాక్ట్ అవుతున్నాను నేను. It's definitely not a horror film, and it's not a horror film definitely. It's a thriller. It's a different kind of a thriller that you have not seen before. The concept itself is something new that no one has touched it so far. In Telugu especially, not, I don't know whether in Indian cinema as well someone has touched it. But yeah, I it's a different film. ఇప్పుడు తుంబాద్ అనే ఫిల్మ్ ఉంది కదండి, అది హారర్ ఫిల్మ్ అంటారా? నో అండి, అది హారర్ ఫిలిం కాదు, కానీ అది కూడా ఒక భయం పుట్టిస్తుంది. హారర్ తో పాటు అది చూడాలని ఆతృత కూడా పుట్టిస్తుంది. ఇట్స్ లైక్ థ్రిల్లర్ అని కూడా చెప్పలేం, సస్పెన్స్. ఎస్, కైండ్ ఆఫ్ ద సేమ్ జోనర్ లో మేము ఫిట్ ఇన్ అవుతామండి. సో ఇట్స్ నాట్ హారర్ ఫిల్మ్ డెఫినెట్లీ. దెయ్యాలు గియాలు అలాంటివి ఏమీ ఉండవండి మా సినిమాలు. అండ్ ఇప్పుడు మీరు ఈ నెక్రోమాన్సీ మొత్తం మీరు సైన్స్ ద్వారానే ఈ సినిమాలో చూపించారా, లేకపోతే మాకు తంత్రాలు మంత్రాలు కూడా చూసేది ఏమైనా ఉంటుంది? ఎందుకంటే పోస్టర్ లో మాకు దేవుడు కనిపించారు కాబట్టి. దేవుడు అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సైన్స్ అండి, దట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. బట్ ఆ సైన్స్ ని డిఫైన్ చేసే పద్ధతి ఒక్కొక్క పీరియడ్ లో ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్ 2023 we have scientists, doctors, we have more of knowledge, education, that this book theory analysis, all this is in place. But whereas మీరు ఒక 300-400 ఏళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు, లేకపోతే రాజుల కాలం, పురాణం, ఆ టైమ్స్ లో చూసుకుంటే వాళ్ళకి ఇవన్నీ అవైలబుల్ లేవు. బట్ ఈవెన్ దట్ ఈస్ ఆల్సో, బట్ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ డూయింగ్ ఇట్. వి కాల్ దట్ as science as well. తంత్రాలు మంత్రాలు, దేర్ కుడ్ బి అ రీజన్ ఫర్ దట్. తంత్రాలు మంత్రాలు కూడా దేర్ షుడ్ బి అ లాజిక్. అది ఎందుకు చెప్తున్నాం? ఇప్పుడు ఒక మంత్రమే చెప్తున్నాం అనుకుందాం, గాయత్రి మంత్రం అంటున్నాం. గాయత్రి మంత్రం చెప్తున్నప్పుడు దెర్ ఈస్ అ లాజిక్ బిహైండ్ ఇట్, దెర్ ఈస్ అ సైన్స్ బిహైండ్ ఇట్. ఇఫ్ పీపుల్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్స్ అ సెకండరీ థింగ్. ఓకే, బట్ when you see deeper meanings of it, there is some logic behind it, right? అలాగే ప్రతి దగ్గర లాజిక్ ఉంది. సో ఇక్కడ కూడా మాకు ఒక ఏజ్ ఓల్డ్ థియరీని తీసుకొని 2023లో ఆర్ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్, అది ఫారెన్ లో ఉన్నటువంటి ఒక డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళకు ఒక థీసిస్ దొరికినప్పుడు, ఒక పురాణం కొన్ని వేల సంవత్సరాల ఒక థీసిస్ వాళ్ళకి కంటపడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఎలా డీకోడ్ చేసి, ఎలా అనాలిసిస్ చేసి, వాళ్ళు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇవన్నీ కూడా సినిమాలో మీరు చూస్తారు. ఓకే, ఈ సినిమా లొకేషన్ అంతా ఎక్కడ జరిగిందండి? మన ఇండియాలోనా, ఆస్ట్రేలియాలోనేనా? ఇండియాలో అసలు జరగలేదండి. కాకపోతే ద రీజన్ ఇట్ సెల్ఫ్, మేము ఆస్ట్రేలియాలో తీయటానికే ఈ కథ డిమాండ్ చేసింది. ఆస్ట్రేలియా కానీ ఫారెన్ లో తీయాల్సి వస్తుంది, ఎందుకంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఇన్ దట్ వే, వేర్ ద విలన్ స్టేస్ ఇన్ అనదర్ కంట్రీ. దానికోసం మీ ఇంతకు ముందర మూవీ కూడా 771, అది ఇప్పుడు మేము అమెజాన్ ప్రైమ్ లో చూసాము. అది కూడా మీరు ఆస్ట్రేలియా బేస్డ్ కదండి? అంటే మీరు ఇక్కడ ఒక బస్ ఎక్కుతారు, ఆ బస్ లోంచి సడన్ గా మీరు అందులోకి దిగుతారు. మీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మీరు చూస్ చేసుకునే కాన్సెప్ట్ అన్ని చాలా యూనిక్ గా ఉంటున్నాయి. అంటే పీపుల్ అట్రాక్ట్ చేసేలాగా కొత్తగా, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇంటర్లింక్డ్. ఏదో లవ్ బేస్డ్ గానీ, లేకపోతే నార్మల్ కామెడీ ఫిలిమ్స్ గానీ అలా లేవు మీవన్నీ.
కరెక్ట్ అండి. నాకు అట్ ద సేమ్ టైం కమర్షియల్ సినిమా అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు 70 years ఉన్న ఒక హీరో మన రజనీకాంత్ గారు ఒక 100 మందిని కొట్టారు అంటే పీపుల్ వాచ్ దెమ్ అండ్ దే యాక్సెప్ట్ ఇట్. బట్ ఇప్పుడు నేను వెళ్ళి ఒక 100 మందిని కొట్టానంటే అది యాక్సెప్టబుల్ లైన్స్ లో ఉండదు. అంటే ద రీజన్ ఫర్ ఇట్ ఇస్ పీపుల్ డోంట్ యాక్సెప్ట్ మీ యాజ్ అ హీరో యాజ్ ఆఫ్ నౌ. So firstly, I should be accepted as an actor first, before even doing commercial films or like fights and all these things. First, people should accept me. So when will they accept me is by choosing these kind of different elements, because there's so much of competition out there. And there's a lot of actors out there. So how could I be different to them is only by choosing the right scripts. And when I say right scripts, different scripts and unique scripts like Dhimahi and 711. So in that way, the both of them has helped me a lot. Like as you said, you watched that in Amazon Prime. Yeah, thank you for that. Hopefully Dhimahi will be going to OTT as well, and you will have the same feel or more than better feel than that. I would say, fingers crossed. అసలు మీకు హీరో అవ్వాలని ఎందుకు అనిపించింది? అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ కూడా చేస్తున్నారు, ఇంకొక హీరోని పెట్టి కూడా మీరు చేయొచ్చు. వై యూ వాంటెడ్ టు బికమ్ ఎ హీరో? I always wanted to. I mean, I never wanted to be a hero as such. I always wanted to be an actor. It's not about hero. Hero term is like overrated at this point of time. But I wanted to be a good actor. And then I used to roam around all these production houses. Chala production houses ki వెళ్ళేవాడిని. So I used to keep getting rejected, and it's a normal. It's nobody's fault. Because end of the day, market plays a bigger value, and every bigger production house needs a person who has marketable, image in the industry. So unfortunately, since I don't have it, I used to keep getting rejected. So I felt it at one point of time, I have a niche of becoming an actor, and someone should recognize it and make me as an actor or a lead actor is not something that, I felt that is not right. So I started writing my own scripts. And then I started doing small short films, and I tried, I failed miserably. I did a couple of short films, and people used to scold me like very badly. They used to say, in all means, like bad acting, bad writing, bad cinematography, everything, bad lighting. So you name it, then I used to do another film. I used to make it little better. The people who used to scold me, 10 మంది తిట్టేవాళ్ళు 8 మందికి వచ్చారు. ఓకే, సమ్వేర్ ఐఎమ్ అలా ప్రోగ్రెసివ్ గా. అంటే ఇప్పుడైనా You పర్ఫెక్ట్ achieved something. ఇట్లే పడట్లేదని కాదండి, బట్ ఇట్ వాజ్ ఎ ప్రోగ్రెసివ్ ఎఫర్ట్, స్టెప్ బై స్టెప్. సో యా, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం తిట్లు తక్కువ, కొంచెం బెటర్మెంట్ ఎక్కువ వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. బట్ అది జనాలు చూస్తే కానీ చెప్పలేను నేను వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు లేదా. యా, దట్స్ వాట్ ఇట్ ఇస్. మీరు స్క్రీన్ టెస్ట్ కి రిజెక్ట్ అయిన సినిమాలు, ఇప్పుడు హిట్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? బోల్డ్ సినిమా ఇప్పుడు రీసెంట్ గా ఈ మధ్య కూడా ఆడిషన్స్ కి అయితే వెళ్తూ ఉంటాను నేను ఇండియాలో. ఇప్పుడు నేను మోస్ట్లీ ఇండియాలో ఉంటున్నాను 2 years నుంచి. సో ఇండియా వెళ్ళినప్పుడల్లా ఆడిషన్స్ కి వెళ్తాను. శేఖర్ కమ్ములా గారి ఫిల్మ్స్ ఒక 2 films ఉన్నాయండి. ఫిదా ఒకటి, అలాగే ఇంకొక ఫిల్మ్ కూడా ఉంది. లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండి, లాట్ ఆఫ్ ఫిల్మ్స్. సో మొన్న ఖుషి సినిమా ఆడిషన్స్ కూడా ఖుషి దానికి వెళ్ళాను. సో ఇప్పటికే వెళ్తూ ఉంటానండి. బట్ అన్లెస్ యూ హ్యావ్ ఎ market on the film. I mean, like when I say market is nothing but a success film in the industry. People, it's not very easy to crack it. అంటారు కదా విజయ్ దేవరకొండ గారు, మనల్ని ఎవరు లేపలేనప్పుడు మనల్ని లేపుకోవాలి అన్నట్టు. You started Nobody has a writing your choice. own script, own Yeah, concept. nobody has a Yes. choice, and everyone has to go through this. I mean, if you see Vishwak Sen, if you see Adivisesh, if you see any new talent that is emerging in the Telugu industry, like DJ Tillu, so they are the directors, they are the scriptwriters, they are the heroes. So there is no choice. That's how the thing. If you want to say that I just wanted to be an actor and I don't want to do anything, it might be. I'm not saying it's not right, but then it's so competitive out there. So you have to learn the other skills as well. That's how I started, and I felt that I should do it. Well, I started my journey in that way. That's it. ఈ సినిమాలో చూస్తే నిఖిత గారికి తెలుగు రాదు. సో ఆమెతో కనెక్షన్ ఎలా ఉండింది? ఎలాగ మీరు చెప్పగలిగారు వాట్ టు యాక్ట్? అంటే కరెక్ట్ గా మనం చెప్పాలంటే మన ఓన్ భాషలో చెప్పడం చాలా బాగుంటుంది ఒక స్క్రీన్ మీద. సో ఆమెతో ఎలా కనెక్ట్ అవ్వగలిగారు? Nikhita is a born actress, and so one lucky found that we have for this film is Nikhita. I mean, I've learned a lot from her. Basically, she's an amazing actress. There's lot of times, not just me, the whole team has moved with her presence or the acting that she was doing.
while we were there on the set, no BGM, nothing. We just looking at her, and then we used to move like this. Some emotional scenes that they are there, and even while she was crying, I used to I get tears in my eyes. She's an amazing actress. The whole challenge for that was initially we had that she can't speak Telugu and it was a Telugu film. She learnt it, like literally learnt it, and I would say about like 10-12 days. That's it. That's all she took. Not even that, I believe. She took about 10 days and she practiced all her lines. I couldn't imagine, like, I wouldn't be able to do it if I have to do some other language film within that short period of time. It's not very easy. And she nailed it. She nailed it. We నిఖిత never గారు had మా a problem. కోసం Yeah, please go ahead and ask her. నిఖిత గారు మా కోసం ఏమన్నా కొంచెం తెలుగులో మాట్లాడతారా? ఒక 1 minute మీరు మాట్లాడితే మేము విన్నాం అనుకుంటున్నాం, మాతో పాటు ఆడియన్స్ కూడా. ఓకే, నిఖిత గారికి అసలు అర్థం కాలేదు అనుకుంటా. Yeah, నిఖిత you క్యా don't హిందీలో సైడా అడగండి. తెలుగు మే బాత్ You have to still talk to me in Hindi because or English because मैं इतना नहीं समझ पाती हूँ अभी, तो కెన్ యూ I'll miss స్పీక్ you. ఇన్ తెలుగు ఫర్ 1 minute, అట్లీస్ట్ a few words? Do you remember any Yeah, dialogues? just the full. I'll tell you what. I'm somebody who wants to respect the language for what it is. So, and I cannot disrespect it by saying just randomly something. So next time I'll like properly learn it, and that's what I do. Even when we were shooting, I used to tell them that please, mujhe script, I just need the script. Like I used to practice, of course, like he said, I practiced for 15 days like crazy, but also just before, one night before, I used to really practice because I'm not somebody who goes on set and reads the script. I don't like that. So today, your request, I'm so sorry. Next time, I'll properly learn it so that I'm not disrespectful towards the language and I can like nail it properly. So sorry. But I'll probably make a video of after learning it and send it to you. చాలా మంది హీరోయిన్లు చెప్తారు కానీ ఇంత చక్కగా, అంటే ఇప్పుడు నేను మాట్లాడలేను, మీరు నన్ను అడగండి అని ఒక మంచి చక్కటి కవర్ డ్రైవ్ గా చెప్పారు నిఖిత గారు. స్టిల్ ఒక డైలాగ్ సాహస్ గారు ఏమన్నా చెప్తారు, మీరు రిపీట్ చేస్తారా తెలుగులో? Oh my God. Okay. I can probably, but జేడి గారిని మాట్లాడమందాం. జేడి గారు అసలు మాట్లాడలేదు. జేడి గారు ఏమన్నా డైలాగ్ చెప్పండి మా నిఖిత గారికి, నిఖిత గారు చెప్తారు. నిఖిత సే, మీరు ఎలా ఉన్నారు? Oh God. Okay, say slowly, JD, please, and then I'll repeat. Okay, so you're asking anchor, how are you? Okay, మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? Exactly, that's it. Again, one more time. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? Entire world day is waiting for this question. Every day, let someone ask me to how are you? How are you? Yes, I want to say I am fine. Like it. మీరు, right? మీరు ఎలా ఉన్నారు? Exactly, that's it. Done. आप कैसे हो? Don't need a practice. मीरू is आप. आप कैसे हैं? సాధనా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. Okay, awesome, got that. సౌజన్య గారు, వంశీ గారు ఏమన్నా మాట్లాడండి. వాళ్ళిద్దరు అనుకుంటున్నారు అరే మనం ఎందుకున్నాం రా ఇక్కడ అన్నట్టు. చెప్పండి సౌజన్య గారు. తర్వాత సో మీరు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద చాలా మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు. మీరు చిరంజీవి గారిది మూవీస్ కూడా మీరే చేసినట్టు చెప్పారు. మీరు చెప్పండి. మేం కాదు, మా తాతయ్య గారిది పిఎస్ఆర్ పిక్చర్స్ బ్యానర్ ఉంది, భాగ్యం ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా ఉంది. సో మన ప్రతి పండక్కి, వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీ కటాక్షం అని వచ్చే మూవీ మా తాతయ్య గారిదే. సో అలానే బేసిక్ గా మా ఫ్యామిలీ అంతా ఏదో ఒక, మా మదర్ సైడ్ ఫ్యామిలీ అంతా ఏదో ఒక మూవీ ఈ సైడే ఉన్నారు. అందుకే బేసిక్ గా నన్ను రానివ్వలేదు. చిన్నప్పటి నుంచి అట్లా ఇంటి పైన వేసిన సెట్స్ మీద అట్లా తిరిగేసి ఆడేసుకుని ఫైనల్ గా స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి ఇంత టైం పట్టింది. చాలా ఎక్కువసేపు ఆడావు నువ్వు. చాలా ఎక్కువసేపు ఆడావు అంటున్నా. చాలా ఎక్కువసేపు ఆడాను. బాగా ఆడింది కదా. లాంగ్ జర్నీ. వంశీ సెట్ మీద అదే ఇన్నాళ్ళు ఎక్కడున్నావు?
నా ఫస్ట్ సీన్ అయిన తర్వాత. బట్ బేసిక్ గా యాక్టింగ్ చేయలేకపోయినా సేమ్ యాజ్ నిఖిత ఐ బీన్ అ డాన్సర్ ఆల్ మై లైఫ్. పెద్ద పెద్ద షోస్ అంతా Wow. కానీ బట్ చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే యాక్టింగ్ అంటే చాలా ఇష్టము. ఐ బీన్ డాన్సింగ్ అ లాట్. ఇప్పుడు వచ్చి లైక్ లాస్ట్ 6 years నుంచి నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం అని ఇప్పుడు నేను ట్రైన్ చేస్తున్నాను. రియల్ గురువు దగ్గర ఐఎమ్ ట్రైనింగ్ ఇన్ భరతనాట్యం యాజ్ వెల్. 2018 లో ఒక ప్రొడక్షన్ చేసాము, హోమ్ ప్రొడక్షన్ అండ్ ఆల్. సో దట్ ఈస్ మై రిలేషన్ విత్ యాక్టింగ్. సేమ్ నిఖిత చెప్పినట్టే నాది కూడా మోస్ట్ ఆఫ్ మై యాక్టింగ్ comes from my experience with dance and getting into the character while dancing and expressing the feelings of the character when we are dancing. సో ఈ మూవీలో మీ డాన్స్ చూడడానికి ఏమన్నా దొరుకుతుందా మాకు? కనీసం నిఖితా గారిది అలాగా దొరకలేదు. అట్లీస్ట్ మీరు మహీకి నేర్పిస్తూ చిన్నప్పుడు అలా ఏమైనా మైత్రికి అయితే మీరు ఏ- అంటే అనుకుంటున్నట్టు మహి కాదండి ఇది. అంటే మహిని మేము వైలెంట్ వాయిస్ తో చూసాము. సో లేదు, అన్ఫార్చునేట్లీ మైత్రికి కూడా ఇందులో డాన్సింగ్ ఏమీ లేదు. యాజ్ నిఖిత సెడ్, ఇఫ్ దిస్ బికమ్స్ అ బిగ్ హిట్, నిఖిత విల్ కమ్ హియర్ అండ్ విల్ డూ అ డాన్స్ రీల్ ఫర్ ద హోల్ మూవీ BGM and we'll put it on. Then సౌజన్య there గారు is ఎలా అంటున్నారంటే పాపే Saahas's problem to లాగా dance. నిఖితా గారు ఓకే అండి, నైస్. తర్వాత మేము మిమ్మల్ని స్క్రీన్ లో చూడబోతున్నాము. ఇది మీ ఫస్ట్ స్క్రీన్ అని చెప్పారు. Hopefully సాహస్ ఓకే, చెప్పినట్టు ఇక్కడ ఉండడం అనేది ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. ఇండియా వెళ్ళాలి, చూడాలి. ఓకే. Hopefully we వంశీ can గారు make మీరు more చెప్పండి. movies here. ఈ మూవీ Yeah. సక్సెస్ అయితే మేము మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం మోర్ అండ్ మోర్. సో మీ ట్రైలర్ లోనే మీరు మదర్ గా అంత బాగా చేసినప్పుడు యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఛాన్సెస్. ఐ విష్ ఐ విష్ టు. చెప్పండి వంశీ గారు, థ్యాంక్ యూ. Yeah. మీది So ఫస్ట్ ఫిలిం అండి? yes అండి. నేను ఇంకో క్యారెక్టర్ చేశానండి. నేను ఐఎమ్ నాట్ షూర్ మీరు అమృతారామం చూసారా? సో అమృతారామం there was a movie that was అంటే ఆస్ట్రేలియాలో ఐ థింక్ అబౌట్ 3 years ago ఇంకొక తెలుగు ఫిల్మ్ జరిగింది నేమ్డ్ అమృతారామం. సో ఆ మూవీలో కూడా సో నేను యాక్ట్ చేసిన ఒక క్యారెక్టర్ వేసిన దాంట్లో. సో దట్ వాజ్ అవైలబుల్ ఆన్ Z5 యాక్చువల్లీ. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తప్పకుండా చూస్తానండి అమృతరామం కదా. ఎస్ అమృతారామం. సో యా మమ్మల్ని కూడా చూస్తారు. జేడీ బాయ్ కూడా ఉన్నాడు దాంట్లో. సో ఓహో, జేడీ బాయ్ విత్ రెడ్ టీ షర్ట్, హీ ఆల్సో ప్లేడ్ ఎ గ్రేట్ క్యారెక్టర్ ఇన్ దట్. ఇప్పుడు నాకు జేడీ గారికి నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఇదేనా మీ ఫస్ట్ ఫిలిం అని ఇంకా అడగలేదు. ఆల్రెడీ చెప్పేశారు నాకు. మీరు ఇంకా అడగచ్చమ్మా, జేడీ బాయ్ చేసిన ఇంకా చాలా ఉన్నాయి. జేడీ బాయ్ ఫుల్ వెటరన్ ఇక్కడ. అమ్మ జేడీ బాయ్ కాఫీ తాగుతున్నారు. జేడీ బాయ్ జేడీ బాయ్ చేసిన ఫిల్మ్స్ చాలా ఆల్రెడీ ఓటీటీలో కూడా ప్లే అవుతున్నాయండి. మన హవా అని ఒక ఫిల్మ్ అమెజాన్ లో ఉంది, అమృతారామం ఉంది, చాలా సినిమా కూడా చూస్తానండి మీ అన్ని ఫిలిమ్స్ అదే ప్రపోజల్. చూస్తా. ఏంటో మీరు రోట్లో వేసి దంచేసినట్టున్నారు. సో మీకు ఎలా మీ అనిపించింది words వంశీ నాకేం గారు వినిపించలేదు. సాహస్ గారితో యాక్ట్ చేయడం? నాకు ఇప్పుడు మా ఇద్దరు వినిపిస్తున్న జేడీ ఫ్రెండ్షిప్ గారు అండి ఆల్మోస్ట్. యా యా ఇప్పుడు క్లియర్. Yeah. చెప్పండి సో వంశీ గారు. మా అసోసియేషన్ ఐ థింక్ సిన్స్ 2015 అండి. సో దట్స్ వెన్ వి బోత్ స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ we both started knowing each other. But it's really funny. మా ఇద్దరికి మూవీస్ ద్వారానే పరిచయం ఫస్ట్ ఆఫ్ ఆల్. But then we have come to know that both of us are actually related to each other. We were like a very distant relatives. మాకు Okay తర్వాత అండి. ఏ తెలిసింది మూవీ వెరీ ద్వారా? స్మాల్ వరల్డ్. సో there is a short film that I made. ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చేసాము. I think back in the time 2015-16 we made some short films. అది ఫేస్బుక్ లో వీటన్నిటిలో సోషల్ మీడియాలో చూసి అప్పుడు సాహస్ నాకు కాల్ చేశాడు. అలాగా ఇన్వాల్వ్ అయ్యి we made a few things. I mean around that time, you won't believe it, around 2016 I think, that's when he told me the story of Dhimahi.
So he tried to start all that, back then, as a short film at that time. Yeah, but that didn't materialize. That I'm glad that it didn't. ఎందుకంటే ఇప్పుడు we had a great chance of showing the same or much bigger level on the movie. కానీ నాకైతే ఇనిషియల్ గా ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాహస్ నా దగ్గరికి ఆ క్యారెక్టర్ తీసుకొని వచ్చాడు. ఈ క్యారెక్టర్ నువ్వు ప్లే చేయాలని. బట్ దెన్ లేటర్ ఆన్ నేను ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయాను స్టోరీలో కూడా. అంటే అప్పటి నుంచి స్టోరీ సిట్టింగ్స్ లో కానీ I was also co-directing this movie. So yeah, I mean, very closely connected with this movie, very close to my heart, this particular movie. 8 years of friendship and 8 years of working together is not a Yes. small thing. So మీరు ఎంత Yes. కనెక్ట్ అయ్యారనేది we're getting to know now. Yeah, మేము ఎప్పుడు మాట్లాడుకుంటామండి. So ఎప్పుడు JD మా గారు సొంతంలో చెప్పండి. ఎప్పుడు మూవీస్ గురించే ఉంటది. అవర్స్ టుగెదర్ మాట్లాడుకుంటూ ఉంటాం దీని గురించి, స్టోరీస్ గురించి. జేడీ గారితో మీ పరిచయం ఎలా అండి? నాదా సాహస్ సాహస్ ద్వారా జేడీ గారి పరిచయం. నో మాకు జేడి అయితే అమృతారామం 4 years ago. అమృతరామం నుంచి పరిచయం. అమృతారామం Okay. మేము ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం దాంట్లో. ఆయన సినిమాకు ఒక రకంగా కనిపిస్తుంటారు నాకు. ఒకసారి మాట్లాడే అందుకే తెలుసుకోవాలి తప్పుకోకుండా తన మనోడు గురించి. ఎప్పుడు చూసినా నేను రెడ్ టీ షర్ట్ వేసుకొని కనపడుతూ ఉంటాను. అదొకటి గుర్తుపెట్టుకున్నాడు. కొంచెం గుర్తుపట్టడానికి. అదే మీరు చెప్పండి, ఇంతకు ఎలా ముందు ఉన్నారు? వర్క్ చేసిన మూవీస్ కి ఈ మూవీస్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అండి? నా ప్రతి మూవీకి ఏదో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటూనే ఉంది. ఇప్పటి వరకు జనరల్గా ఎన్ని మెడిసిన్ మూవీస్ యాక్ట్ చేశారండి మీరు? ఇప్పుడు దాకా 5 అయినాయి. అండ్ 2 రిలీజ్ అవ్వాలి, ఐ మీన్ ఇంక్లూడింగ్ ధిమహి 5 అయినాయి. సో డిఫరెంట్ అంటే మాకు ఈ మూవీలో ఏంటంటే మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్, మీన్ అపార్ట్ ఫ్రమ్ ఎంజాయింగ్ షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్, నేను వేరే సిటీలో ఉంటాను. షూటింగ్ అంతా జరిగింది డిఫరెంట్ స్టేట్లో. సో కొన్ని రోజులు సెలవు పెట్టాము. ఆ తర్వాత వర్క్ రిలేటెడ్ సెలవు పెట్టడానికి లేకుండా పోయింది. అక్కడ ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 3:30 దాకా షూటింగ్ చేసి ఇమీడియట్ గా బయలుదేరి మళ్ళీ మా ఊరు వచ్చేయాలి. దాదాపు ఒక 3:30 to 4 hours జరిగింది. ఆ టైంలో ఒకసారి వస్తా ఉంటే 2 సార్లు మైక్రో అలా కార్ ఎలా అనింది 2 సార్లు. అది మేము 120 స్పీడ్ లో ఉన్నాం. సో అట్లా 2 సార్లు అయిన తర్వాత కారు పక్కన ఆపేసి ఓ అరగంట ఎవరు కదలకుండా అలా కూర్చొని ఉన్న నీళ్ళనే అయిపోయినాయి. మొహాన్ని కడుక్కొని క్లియర్ గా మొహం మీద పోసుకుంటూనే ఉన్నాం. కానీ అంటే అందరి పరిస్థితి అలాగే ఉంది. అక్కడికి వచ్చిన అందరం యాక్టర్స్ అందరం ఇప్పుడు దాకా ఉన్నాం. ఇప్పుడు అందరం వెళ్తున్నాం వెనక్కి. సో ఎవడో ఒకటి డ్రైవ్ చేయాలి. అతను మన శ్రీజిత్ బ్రో ఆర్ యూ ఓకే అంటున్నాడు. అతను ఏదో డ్రైవ్ చేసినాడు, ఎందుకంటే అతను కూడా ఎనర్జీ లేదు ఎవరి దగ్గర. సో నాకు ఓకే కూడా ఓకే అంటుంటే అప్పుడు అర్థమైంది ఓకే నేనే ఇంక చెప్పాను కదా తను తీసుకెళ్ళాలి ముందుకి. సో అది కృష్ణుడి గట్ట వేసి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడక్కడ 2-3 సార్లు కంటి చక్రాలు. మార్నింగ్ కమిట్మెంట్స్ ఉన్నాయి అందరికి. మార్నింగ్ 9 o'clock ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అని సంథింగ్ ఇంకొక ఫోన్ కాల్ అటెండ్ అవ్వాలని ఇవన్నీ. సో అలాంటివి 1-2 సార్లు. అఫ్ కోర్స్ ఇక్కడ ఎన్ని కష్టం వచ్చినా మన ఇష్టమైన పని చేస్తున్నప్పుడు అవన్నీ కష్టం తెలియదు అంటారు. ఐస్ క్రీమ్ లాగే ఉంటాయి, అంతే తింటా ఉండొచ్చు. జేడి గారు మా సినిమా ధీమహి జరిగే టైంలో కంటిన్యూస్లీ ఒక 2-3 ఫిల్మ్స్ ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి. ఆయన అన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు ఆ టైంలో. సో అన్ని సినిమాల్లో ఒక్కొక్క లుక్ అయింది. పాపం ఆయన ఎంత కష్టపడేవాళ్ళు అంటే వాళ్ళకి నచ్చ చెప్పలేక, మా సినిమాకు నచ్చ చెప్పలేక, వాళ్ళకి నచ్చ చెప్పలేక, అండ్ వాళ్ళ డేట్స్ మా డేట్స్ ఇవన్నీ చేయలేక, లిటరలీ ఇందాక మా వంశీ అన్నట్టు ఈయన వెటరన్ యాక్టర్ ఇన్ మాకు ఆస్ట్రేలియా ఏ సినిమాలో చూసుకున్నా గానీ మన జేడి గారు ఉంటారు ఇక్కడ. అయితే మన బిజీ యాక్టర్ జేడి గారు అన్నమాట. 100%. కానీ ఒక విషయం చెప్పాలండి జేడి బాయ్ గురించి. ఆఫ్ కోర్స్ పూర్తిగా రివీల్ చేయలేను కానీ ఆయన అసలు ఎంత డెడికేటెడ్ చెప్పడానికి. అసలు డ్యూరింగ్ ఆ కోవిడ్ టైంలో కూడా షూట్ చేసేవాళ్ళం. అవుట్స్కర్ట్స్, సిడ్నీ అవుట్స్కర్ట్స్ కి వెళ్ళి షూట్ చేసాము. ఆ టైంలో తన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళండి, హీ లాస్ట్ దెమ్.
వెరీ క్లోజ్ ఫ్యామిలీ అయ్యో మెంబర్. తను ఆ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ లాస్ట్ కాల్ తీసుకుని అక్కడ కాల్ ఫినిష్ అయ్యి ఒక 5 minutes బ్రేక్ తీసుకుని వచ్చి షార్ట్ చేశారండి. ఇంకా అసలు అంతకంటే ఏం చెప్తాం చెప్పండి. సో హీ వాస్ సో డెడికేటెడ్. couldn't believe that situation. Sahas, no? వెరీ ఆ షార్ట్ ఐ థింక్ ట్రైలర్ లో కూడా ఉందనుకుంటా, పర్టికులర్ షార్ట్ వెన్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. దట్ ఈస్ వెరీ గుడ్ ఆఫ్ హిమ్. ఆ డెడికేషన్ అందరిలోకి ఉండదు అసలు. సో దట్ షోస్ హిస్ ప్యాషన్ ఫర్ సినిమా. వీఆర్ ట్రూలీ బ్లెస్డ్ అండి. అంటే ఇలాంటి వాళ్ళు మన ఇండస్ట్రీలో ఉండడం మనకి కూడా చాలా, మనం బ్లెస్డ్. అది వెరీ నైస్ అండి విజయ్ గారు. సాహస్ గారు చెప్పండి, మీరు ఒక విజయ్ దేవరకొండ లేదా విశ్వక్ సేన్ గాని ఇలా ఏమైనా ఇమిటేట్ చేసి మీ కాన్సెప్ట్ తో మీరే, మీ డైరెక్షన్ తో మీరే, అంటే మిమ్మల్ని మీరే లేపుకున్నామని అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఒక హీరో మెటీరియల్ అని మీకు మీరు అనిపించారా? మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా, నేను ఒక హీరో మెటీరియల్ నా, నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? నేను ఇందాక చెప్పినట్టు నేను ఐ నెవర్ వాంటెడ్ టు బి అ హీరో అండి, ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. సో మీరు అన్నట్టు ఇప్పుడు నేను నా సినిమాలో నేను అలా నడుచుకుంటూ రాగానే ఒక 10 మంది తెల్లమ్మాయిలు వావ్ వాట్ ఎ మ్యాన్, హీఈస్ ద మ్యాన్, ఇలాంటి సీన్లు రాసుకొని ఉంటే నేను ఐ వుడ్ అస్యూమ్ దట్ నా మొహానికి అవసరమా అనేది అనుకునేవాడినేమో. ప్రాబ్లం నేను అన్ని ఎక్కువ యాక్టింగ్ కి సంబంధించి, యాక్టింగ్ కి అందానికి సంబంధం లేదండి. లిటరలీ అసలు జీరో లింక్. యాక్టర్ కి ఆడ అందంగా ఉండాల్సిన అవసరమే లేదు. యూ అంటే పేర్లు ఎందుకు, యూ కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు అందంగా యాక్టింగ్ వస్తే చాలానే నేను బిలీవ్ చేస్తాను. ఆ సీన్ ని హోల్డ్ చేయగలిగితే చాలానే నేను బిలీవ్ చేస్తాను. నేను అది చేస్తున్నప్పుడు అది కన్విన్సింగ్ గా, ఇప్పుడు నేను పీపుల్ షుడ్ నాట్ ఫీల్ దట్ దే ఆర్ వాచింగ్ సాహస్, దే షుడ్ ఫీల్ దట్ దే ఆర్ వాచింగ్ ద క్యారెక్టర్ that is being portrayed by me, whatever the character it is, that could be rich, poor, ఏంటైనా villain, hero, whatever it could be. సో ఆ క్యారెక్టర్ నేను డిఫైన్ చేయగలిగితే నేను చాలా అనుకుంటున్నాను. అది ఆడియన్స్ బిలీవ్ చేయగలిగితే అప్పుడు నేను సక్సెస్ఫుల్ అనుకుంటున్నాను. నేను ఏమనుకుంటున్నాను అనేది పక్కన పెడితే నేనైతే యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. హీరో అనేది నాకు ఎప్పుడు మైండ్ లో లేదు. I just wanted to act. So that is my thing. And comparatively to comparing myself to any other person, నేను కంపేర్ చేయను, ఇమిటేట్ చేయను అండి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐవ్ లెర్న్డ్ ఫ్రమ్ వెరీ బిగినింగ్. ఇనీషియలీ నాకు వెరీ బిగినింగ్ లో పవన్ కళ్యాణ్ అంటే కొంత ఇంట్రెస్ట్ ఉన్నది. అంటే అప్పుడు వెన్ ఈస్ బద్రి, ఖుషి ఈ సినిమాలు ఆ టైంలో. సో అవి కొంత ట్రైట్స్ ఉండేవి. So that is the first thing that I observed, and I started to chop down. So I need to have my own unique identity. So I should not be someone అనేది నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ లో చేసినప్పుడు తెలుసుకున్నదే అది. సో ఐ షుడ్ హ్యావ్, అంటే నేను ఎప్పుడు కూడా నాకు నేను ఏం చేయగలను కొత్తగా ఈ సీన్ అనేది చూస్తాను, కానీ దీన్ని వేరే వాళ్ళు అయితే ఎలా చేస్తారు నేను అలా చేయాలి అనేది నేను ఎప్పుడు అనుకోనండి. సో ఐ డోంట్ వాంట్ టు ఇమిటేట్. బికాస్ నాకంటూ పేరు రావాలంటే నేను ఎలా చేయాలనేది నేను చేయగలగాలి. అది కూడా కొత్తగా ఏం ఇప్పుడు చేయగలగాలి. అందరినీ మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోస్ ని చూస్తుంటే కూడా అందరూ జనాలు ఏమంటున్నారంటే, అరే ఈ ఎంతమంది వస్తారా హీరోలు, అసలు ఎవర్రా వీళ్ళు, వీళ్ళ ఫేస్ ఏంటి, వీళ్ళు హీరోలు ఏంట్రా, ఎంతమంది నన్ను లేపాలరా మనం. అలా మాకు బోల్డ్ వంశీ గారు అలా మాకు అనిపిస్తుంది. సో మీకు అనిపించలేదా? నేను అందుకే అరే అంటున్నాను ఇప్పుడు నా ఫేస్ వాల్యూతో వెళ్తే జనాలు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, జనాలు అసలు నన్ను చూస్తారా, మీ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఎవరికి ఉండదండి. ఏ కొత్త వాళ్ళకి కూడా వాళ్ళ ఫస్ట్ సినిమాకి, ఇంక్లూడింగ్ బిగ్ స్టార్స్ దట్ హూ ఆర్ లైక్ స్టార్స్, హూ ఆర్ నేమ్డ్ యాజ్ స్టార్స్ నౌ, వాళ్ళ ఫస్ట్ సినిమాకి అలా ఏం ఉండదండి. కాకపోతే యాజ్ అన్ యాక్టర్ గా నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి కథలు నేను చూస్ చేసుకుంటున్నాను. యాజ్ అ డైరెక్టర్ గా, రైటర్ గా రాసుకుంటున్నప్పుడు మీరు అంటున్నారు కదా నన్ను నేను లేపుకోవడానికి రాసుకునే కథలు రాసుకుంటే అలాంటివి ఉంటాయి. నేను నన్ను లేపుకోవాలని కథ రాయనండి, నేను సినిమా హిట్ అవ్వాలని కథ రాస్తానండి. సినిమా ఆదరించబడితే ఆ సినిమాలో ఉన్న అందరూ ఆదరించబడతారు, ఒక సినిమాని యాక్సెప్ట్ చేయగలిగితే. సో సినిమా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటాను, కానీ నేను యాక్సెప్ట్ చేసి నన్ను మాత్రం యాక్సెప్ట్ చేయను. నన్ను ఒక్కడిని యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు నేను ఎలా బిలీవ్ చేస్తానంటే, ఒక సీన్ జరుగుతుంది అనుకోండి, సీన్ లో ఒక 6 ఆర్టిస్టులు ఉన్నారు, 6లో ఒక 2 పర్ఫామ్ చేస్తున్నారు, 4 పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, ఆ 2కి పేరు రాదండి. చూసే వాళ్ళకి ఏంటంటే 2 బాగా చేస్తున్నారు, 4 బాగా చేయరు అనరు. సీనే పోయింది మొత్తం. ఆ సీన్ పోతే వాళ్ళు ఎంతమంది, 1-2 బాగా చేస్తున్నా, 4 బాగా చేయట్లేదు, ఈజ్ గాన్. సో యాజ్ అ డైరెక్టర్ నేను ముందుకెళ్ళాలి, రైటర్ గా ముందుకెళ్ళాలంటే ఆ సీన్ మొత్తం బాగా రావాలండి. ఆ సీన్ మొత్తం బాగుండి ఆ సీన్ లో అందరూ పర్ఫామ్ చేసి ఆ సీన్ పండాలి. ఆ సీన్ పండితే సీన్ వర్కౌట్ అయితే సినిమా హిట్ అవుతుంది. సినిమా హిట్ అయితే అందరి గురించి మాట్లాడతారు, అందరిలో నేను ఒక్కడిని అవుతాను, రికగ్నైజ్ అవుతాను. రాదర్ దాన్ ఇప్పుడు నేను కాన్స్టెంట్లీ
అందరూ లేరండి అలా. నేను అదే అంటున్నాను కదా, దిస్ పీపుల్ లైక్ నేను విశ్వక్సేన్ గానీ, లేకపోతే డీజే టిల్లు వాళ్ళు కానీ, అడివిశేష్ గానీ, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ని ఎందుకు తీసుకొచ్చారంటే అదర్ పీపుల్ యాజ్ వెల్. వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు హీరోయిజం ని ఎలివేట్ చేసుకుంటూ ఉండదండి, వీళ్ళు అన్ని కథ మీద ఉంటుంది. కథ 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 స్ట్రాంగ్, కథ హ్యాస్ టు బి ద హీరో. కథ ఎప్పుడైతే హీరో అవుతుందో, కథ ఎప్పుడైతే యాక్సెప్టబుల్ బై జనాలు అవుతారో, ఆబ్వియస్లీ ఆ సినిమాలో హీరో ఆటోమేటిక్ గా రికగ్నైజ్ అవుతాడు. ఎప్పుడైతే ఇవన్నీ సో ఇప్పుడు నువ్వు 100 కోట్లు పెట్టి నేను 10 ఫైట్లు పెట్టుకొని అసలు వచ్చిన ప్రతి ఒక్కడు నన్ను తెగ పొగుడుతున్నాడు అనుకోండి సినిమాలో, ఇట్ డజంట్ మేక్ సెన్స్. యూనో ఐ డోంట్ ఇప్పుడు మీ వాంట్ గివ్ కథే యూ హీరో ఎగ్జాంపుల్స్. అంటారు మీరు. కథ హీరో అండి 100%. దాంట్లో డౌటే లేదు. కథే హీరోగా ఉన్న సినిమాలే చేస్తాను కూడా నేను, గోయింగ్ ఫర్దర్ కూడా చేసినవి కూడా కథే బలంగా ఉండాలి. కథలో నేను ఇట్ కుడ్ బి లైక్ నేను ఒక 5 సెకండ్ల ఉండొచ్చు, మొత్తం సినిమా అంతా ఉండొచ్చు. ఆ కథలో హీరోగా ఉండి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ అనే సినిమాలో మోర్ దెన్ కమల్ హాసన్ 2 నిమిషాలు ఉన్నటువంటి సూర్యకి పేరు వచ్చింది ఆ రోలెక్స్. కథలో, రోలెక్స్. సో ఆ కథలో అంత ఇంపార్టెన్స్ ఉండాలండి. కథలో ఇంపార్టెన్స్ ఉండి కథ హీరోగా ఉన్నప్పుడే ఆ క్యారెక్టర్స్ పండుతాయి. ఎప్పుడు హీరోని ఎలివేట్ చేసుకుంటూ కథలు రాసుకోకూడదు, రాసుకోను కూడా నేను. ఇప్పుడు హీరోకి ఒక సాంగ్ రావాలి, హీరోకి ఒక ఫైట్ ఉండాలి, హీరోకి ఒక ఇది ఉండాలి, అలా రాయకూడదండి. కథలో ఎంత ఎలివేషన్ ఉంది, కథలో ఎంత ఎమోషన్ ఉంది, అవి వర్కౌట్ అవుతుందా లేదా అని. ఈ మధ్య మూవీలన్నీ కూడా కెమిస్ట్రీ మీద టార్గెట్ చేసి ఉంటాయి. అంటే హీరోయిన్ రొమాన్స్ గానీ, ఒక ఐటమ్ సాంగ్ గానీ, అలాంటి లేని ఒక స్పైస్ సినిమా అసలు ఆడదు. మనకు అలాంటి ఖచ్చితంగా కావాలి. మీ సినిమాలో అలా ఏమైనా ఉంటుందా? నా సినిమాలో ఉందండి. స్పైస్ అంటున్నారా, ఐటమ్ సాంగ్ అంటున్నారా, ఏమంటున్నారు? ఐటమ్ సాంగ్ మాకు చూడడానికి కనిపిస్తుందా? అలాగే మీకు హీరోయిన్ కి మధ్య రొమాన్స్ గానీ, ఒక స్పైస్ గానీ మాకు చూడడానికి కనిపిస్తుందా? ఐటమ్ సాంగ్ లేదండి, బట్ రొమాన్స్ అయితే కుప్పలుగా తెప్పలు. అది కాదు, మన దిల్ రాజు గారు చెప్పినట్టు రొమాన్స్ ఇరిక్కే, లవ్ ఇరిక్కే, సెంటిమెంట్ ఇరిక్కే, థ్రిల్లర్ ఇరిక్కే, సస్పెన్స్ ఇరిక్కే, అన్ని నవరసాస్ ఇరిక్కే, నో రసం Then- మా కాదండి, మా అయితే ఆస్ట్రేలియా సినిమా హిట్ ఇమ్రాన్ హష్మి ఇరిక్కే. అండి, మా సందీప్. ఇరిక్కే అంతే డెఫినెట్. ఏంటండి ఇమ్రాన్ హస్మియా? మన సాహస్ గారా అండి? మా ఆస్ట్రేలియా ఇమ్రాన్ హష్మి సీరియల్ కి ఇస్తారు. అంటే ఇప్పుడు మనకి టాలీవుడ్ లో కొత్త ఇమ్రాన్ హస్మి గారు ఎంటర్ అవబోతున్నారు. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి రొమాన్స్ ని బ్రేక్ చేయబోతున్నారు సాహస్ గారు. అలా ఏం లేదండి. మీకు సినిమా చూసిన తర్వాత మీకు అలాంటి ఫీలింగ్ వస్తే అప్పుడు నాకు చెప్పండి, నిజంగానే మీకు అలా అనిపించింది. ఇప్పుడు మన యూట్యూబ్ థంబ్నెయిల్స్ కూడా మొదలవుతాయి, సాహస్ ద ఇమ్రాన్ హస్మి టాలీవుడ్ న్యూ హీరో. నిఖిత మీరు చెప్పండి, సాహస్ గారితో మీకు రొమాన్స్ చేయడం ఎలా అనిపించింది? నిఖిత आपको कैसे लगा साहस से रोमांस करके, उसके साथ थोड़ा बहुत स्पाइस आपको कैसा लगा? Spice, nice word. It was spicy, like you said, quite spicy. It was fun and spicy. I mean, we were romancing in very beautiful places, so romance becomes even more beautiful. So I had fun. I don't know about Saahas. What do you have to say? I hope we're on the same page about this. Are you feeling very comfortable with Saahas doing all No. these scenes? No, I should answer that question maybe. So we had this scene, okay? We had a kissing scene, okay? And నాకు చాలా కంగారుగా ఉంది. దిస్ ఇస్ నాట్ దట్ ఇంతమంది ఉంటారు సెట్ మీద. ఇట్స్ నాట్ లైక్ వేర్ యూ కిస్ ఈచ్ అదర్, లైక్ ఆన్ a set you have like a lot of people, lot of lights, and everyone will be particularly looking at you, staring at you deeply like that. So it is kind of an uncomfortable situation, okay? So I was like very tensed in that moment, okay? And Nikhita made me very comfortable. I said, क्या हो रहा है? कुछ नहीं, ऐसा सीन करना है तो क्या आ जाओ करेंगे. So it was so easy. It was so that's easy. why for audience, they don't I know it's with the song, music, everything, and you're expressing to us, it feels like wow. But when you're shooting scenes which are supposed to be love or romance, and if there's like a kissing scene or something like that, it's very, very technical when you're shooting it. Exactly. It's almost like how a doctor would do an operation. It's very like technical, right? They don't think of it as, oh, I'm cutting, and so similarly, like it's a profession, and you're showing the love of a character, of whatever characters you're showing, and you're showing that exactly how you would do a scene.
you would do that. There's no difference. There's no like making it such a big deal in your head. So that you have to, like in real life, we do everything. Similarly, you show love. And I felt that I know he was getting very nervous and he wanted to make me feel comfortable. So I was just like, I'll make him feel comfortable so that he feels comfortable. Like, so the situation is not awkward. సో ఇక్కడ మనకి సాహస్ కాదన్నమాట, హస్మి నిఖిత గారు. అలానే లేదండి, షీఈ్ అ వెరీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. అంటే మనకి ఆబ్వియస్లీ నేను దిస్ థింగ్ ఐ వాంటెడ్ టు పర్టికులర్లీ టెల్ దిస్ పర్టికులర్లీ when we talk about మిగతా సీన్స్ అన్ని ఓకే, కానీ when we talk about romance and సీన్స్ లైక్ టాబూ రిలేటెడ్ సీన్స్ ఏదైతే ఉంటాయో అవి మనల్ని వెంటనే జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, బట్ ప్రొఫెషనల్ లైక్ దీస్ పీపుల్ థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ ఏంటి అంటే లైక్ పర్టికులర్లీ ఫర్ నిఖితా, షీ హస్ డన్ సో మచ్ ఆఫ్ వర్క్ ఆల్రెడీ. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ థింగ్, దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్. మనం వాట్ వీ థింక్ ఈస్ ఇమ్రాన్ హష్మి, వాట్ వీ థింక్ ఈస్ రొమాన్స్ అనగానే ఫుల్ ఎంజాయ్ చేసా, దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ రైట్. మనం పర్టికులర్లీ ఎంజాయ్ చేసేవారు ఇట్లా అంటాం కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దట్ పర్టికులర్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ జస్ట్ వర్క్. అండ్ దెన్ వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా, చాలా నార్మల్ గా, అండ్ వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్, వీ డోంట్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్. ఆ సీన్ అయిపోయింది, దట్స్ ఇట్. సో దట్ ఈస్ హౌ షీ ఈస్ వెరీ ప్రొఫెషనల్. అట్లా అది అందరూ ఉండరండి చాలా మంది. అంటే నేను చాలా మంది నార్త్ ఇండియన్ యాక్టర్స్ దగ్గర చూసాను, అది దే వెరీ కంఫర్టబుల్. అంటే నాట్ దట్ మళ్ళీ అగైన్ పిక్ చేయకండి నా సౌత్ ఇండియన్ వాళ్ళు కాదా అని. It all comes back to their work experience. మీరు అందరూ ఆస్ట్రేలియా నుంచి రావడం, ఆస్ట్రేలియాతో చేయడం అంటే మీరు ఇండియాలో ఎవరిని ఎందుకు పిక్ చేసుకోలేదు, లేదా ఇండియా నుంచి ఎందుకు ఈ లొకేషన్ షూట్ చేయలేదు, ఎందుకు ఆస్ట్రేలియాలోనే మొత్తం తీశారు? చెప్పాను కదండి, మా కథ అలా డిమాండ్ చేసిందని. ఆ కథ పరంగా అది ఫారెన్ లోనే ఉండాలి, బయట అదర్ దెన్ ఇండియాలో ఉండాలి. సో ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఆస్ట్రేలియా అండి, ఎనీ కంట్రీ. బట్ సిన్స్ వీ వేర్ లివింగ్ ఇన్ ఆస్ట్రేలియా, దట్ మాకు అది కొంచెం ఈజీ అయింది. సో సాహస్ గారు చెప్పండి, బ్యాక్ టు బ్యాక్ మూవీ మీరు 771 చేసిన తర్వాత మళ్ళా ఈ మూవీ చేయడం, బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ ఎలాగైతే వర్కౌట్ అయింది? ఫస్ట్ ఫిలిం, ఈ 2 సినిమాలో నేను హీరో కాదండి ఇనిషియల్లీ. ఫస్ట్ సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యానండి 7:11 PM లో. ఆ సినిమా ఒక పెద్ద హీరోతో చేయాలి, అది ఆల్మోస్ట్ 3 నెలలు మేము జర్నీ చేసాం ఆ సినిమా తోటి. ఆ తర్వాత వాళ్ళ కథ వర్కౌట్ అవ్వకపోయేసరికి ఆ డైరెక్టర్ నన్ను అడిగాడు, వీళ్ళు ఎందుకు నువ్వే చేయొచ్చు కదా, నువ్వు చాలా షార్ట్ ఫిల్మ్స్ అవి చేసావు కదా అని. సో అలా వర్కౌట్ అయిన సినిమా అది. అలాగే ఈ ధీమహి అనే సినిమా కూడా నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక పెద్ద హీరోతో స్టార్ట్ అయ్యి అతను డేట్స్ అన్ని బ్లాక్ అయ్యాయండి. ఈ కథ అతనితో చేయాల్సిన కథ, డేట్స్ బ్లాక్ అయిన తర్వాత అతను పెద్ద హీరో ఎవరో మేము తెలుసుకోవచ్చా అండి? పెద్ద హీరో ఏం కాదులే అండి, డీసెంట్ హీరో, కానీ పేరు చెప్తే బాగోదు కదండి, ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు కాబట్టి పేరు చెప్పలేను. ఐ విల్ టెల్ యూ ఆఫ్లైన్, బట్ నాట్ ఆన్ ద కెమెరా, ఆన్ ద రికార్డ్ నేను చెప్పలేను. సో ఆ తర్వాత అది అతనికి వేరే సినిమాలు వచ్చాయి. సో ఆయన 2 years వెయిట్ టైం ఉండింది ఈ సినిమాకి. ఆ 2 years వెయిట్ టైమ్ లో ఉన్నప్పుడు నేను, నా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు ఇక్కడ పంజాబీగా, హీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. అన్ఫార్చునేట్లీ హీ కుడెంట్ జాయిన్ ద ఫిల్మ్. హీ సెడ్ సారీ ఫర్ నాట్ జాయినింగ్. హిస్ నేమ్ ఇస్ విరాట్ కపూర్. హీ ఆస్క్డ్ మీ వై కాంట్ వీ డూ ఎ ఫిల్మ్ టుగెదర్ అని. అలా మాకు అది స్టార్ట్ అయిన సినిమా, మేమిద్దరం అలా కూర్చొని చేసిన సినిమా. సో మిగతా హీరోస్ కోసం మనం మాట్లాడుకున్నాం, విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్, ఎవరైనా కానీ వాళ్ళు కొంచెం ఫేస్ వాల్యూ ఉంది. మీకు ఏమైనా ఫేస్ వాల్యూ ఉందని మీకు అనిపించిందా? అంటే మీరు ఎప్పుడు మీ మొత్తం అద్దంలో చూసుకోలేదా అని? ఓకే, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. JD Bhai might have an answer for that. JD Bhai, what do you think? JD గారు చెప్పండి. సాహస్ గారిని క్వశ్చన్ అడిగితే ఆయన మిమ్మల్ని ఆన్సర్ చేయమన్నారు. అద్దంలో మొహం చూసుకోవడం అంటే మీ ఉద్దేశం? మీరు చూసుకుంటే శ్రీదేవి కనిపిస్తుంది అద్దంలో, మీరే అంటే ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు మీరే ప్రిన్సిపల్ మీరు డిసైడ్ చేయలేదు. అదేం క్వశ్చన్ అంటున్నాను, అద్దంలో మొహం తోటి నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను శ్రీదేవిలా కనిపిస్తే నేనే మూవీ చేస్తాను కదండి. అంటే నేను శ్రీదేవిలా చెప్పేది. మీరు యాంకరింగ్ చేస్తున్నారండి, యాంకరింగ్ చేస్తున్నారు. ఏది ఇప్పుడు మీ అర్హత ఏంది అని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారా? ప్రశాంతంగా ఏదో అడుగుతున్నారు క్వశ్చన్లు. మేము ఎంత ఎఫర్ట్ పెట్టి ఇండస్ట్రీకి ఎక్కడో దూరంగా ఉండి మా కష్టాలు ఎవరు తెలుసు అనుకుంటున్నారు? మీకు మీరు అడిగే క్వశ్చన్ ఏంది?
అద్దంలో మొహం చూసుకోవాలా? యాక్టర్కి ఉండాల్సింది ఇప్పుడు యాక్టింగ్ అర్హత అది ఉంటే. నా క్వశ్చన్ కాదండి. ఇప్పుడు సినిమా చూసిన ప్రతి ఒక్కరి క్వశ్చన్ అదే. వాళ్ళ క్వశ్చన్ నేను లెట్ ద అడుగుతున్నాను మాస్క్. మిమ్మల్ని. ఇప్పుడు మనకు అవసరం లేదు. మీరు మనం ఉన్న ఇప్పుడు సినిమా గురించి ఏం మాట్లాడతాం, అవి మాట్లాడదాం. మీకు మైక్ ఇచ్చారు కదా, లేకపోతే పేపర్ మీద పెన్ను ఉంది కదా, మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్ రాయకూడదు కదా. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరే ఇప్పుడు అంటున్నారు లాస్ట్ వాళ్ళందరూ ఇయర్ అడిగిన ఉన్నాయి. క్వశ్చన్ కూడా ఇలాగే మీకు ఇందాక ఆన్సర్ జస్ట్ చెప్తారా చెప్పా, జేడీ గారు? ఇందాకే జస్ట్ చెప్పా మా పరిస్థితులు ఎట్లుంటాయి ఇక్కడ అనేది. సో మేము అంత కష్టపడి మాలో ఉండే ఆశను, ఫ్యాషన్ను, ఇంకేదైనా అనండి, ఏదో చేయాలనుకుంటే మీరు అడిగే క్వశ్చన్ ఏంది? నీ మొహం చూసుకున్నాం అంటే వాట్ ఈజ్ మీన్? అంటే మీరు డిసప్పాయింట్ చేయాలనుకుంటున్నారు కదా. అంటే నేనేమి నేనేం అనట్లేదు. జస్ట్ నాకు అండర్స్టాండింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ అడగడం వల్ల అవతల డిసప్పాయింట్ అవుతాడు. అవతడు ఖచ్చితంగా అవుతాడు కదా. ఏంట్రా ఈ అమ్మాయి ఇలా అంటుంది నన్ను. ఇప్పుడే చెప్పారు నా సినిమాల్లో కథే హీరో అన్నాడు. మీరు ఎలా అడుగుతారు? అతను ఇప్పుడు 4-5 సార్లు చెప్పారు నేను హీరో కాదు, ఎవరితో కంపేర్ చేసుకోవట్లేదు అని. అంటే మీరు ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారు, ఏమో మీరు ఈ మొహం చూసుకోవాలంటే ఐ డోంట్ నో. ఏమో నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే నాకు తెలిసింది ఒకటే అండి, యాక్టర్కి ఉండాల్సింది యాక్టింగ్ అర్హత ఒకటే. యాక్టింగ్ చేయగల అఫ్ కోర్స్ ప్రతి మనిషి కూడా యాక్టర్. సమ్వన్ హూ వాంట్ టు బి యాక్టర్ అంటే వాళ్ళ నలుగురు ముందు తనకున్న ప్రతిభను చూపించాలి అంతే. అంతేగాని నువ్వు 6 అడుగులు ఉన్నావా, 50 కిలోలు ఉన్నావా, నల్లగా ఉన్నావా, తెల్లవా, అవి కాదు పాయింట్. అద్దంలో మొహం చూసుకుంటే మనమే కనిపిస్తాం. మనం ప్రేమించుకోవాలి ఫస్ట్. అంతేగాని ఇప్పుడు ఓవర్సీస్లో మేము ఎక్కడో తెలుగు ఇండస్ట్రీ అరువు దూరంగా ఉండేవాళ్ళం ఇంతమందిని కలిసి. ఇప్పుడు మా అందరికీ మనం పరిచయం చేసిన సినిమానే. ఇది అంతా యూనో I don't know. I don't want to deviate. You also better stick with movie questions, whatever. I'm sorry about this. Not really interested about answering anymore. Just go with. ఒక అమితాబ్ బచ్చన్ గారినైనా, రజనీకాంత్ గారైనా, రమ్యకృష్ణ ఇప్పుడు మీకు గారైనా వస్తాయి. ఎవరైనా ఇనిషియల్ గా ఇప్పుడు ఆడింది సిసి నేను మాట్లాడిన తర్వాత మీకు 150 వస్తాయి. రజనీకాంత్ అలా అమితాబ్ బచ్చన్ రిజెక్ట్ చేశారు, ఇవన్నీ వస్తాయి. అవన్నీ మాకు తెలియదు ఏంటి. మేము చిన్నప్పుడు వాళ్ళ సినిమాలు వస్తే పెరిగేవాళ్ళమే. మీరు కూడా అలాగే ఇందాక చెప్పారు కదా, నిఖిత చిన్నప్పుడు డాన్స్ చూస్తా పెరిగిన ఈ సంథింగ్. బట్ మేబీ కొద్దిగా సెన్సిబుల్ గా ఉంటే క్వశ్చన్స్ బాగుంటుంది నా ఉద్దేశం అంతే. ఎందుకంటే ఇట్స్ బెటర్ వి స్టిక్ విత్ ద మూవీ వాట్ ఎవర్ రిలీజ్ ఇన్ ధీమహి ఆన్ 27th. విల్ టాక్ అబౌట్ దట్. ఐఎమ్ సారీ, ఇట్స్ నాట్ రియల్లీ ఎందుకు అనిపించిందండి. సారీ, ప్లీజ్ గో అహెడ్. అనిపించింది చెప్పేశారు కదండి. ఓకే అండి, ఇది చెప్పాలి కదండి, లేకపోతే అంటే నాకు అదేమో చిన్న క్వశ్చన్ లాగా అనిపించలేదు. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇప్పుడు సాహస్ ఎలా ఆన్సర్ చెప్పుండేవో నాకు తెలియదు, కానీ ఇట్ వాజ్ నాట్ రియల్లీ. చెప్పుంటే మీ ఇలా చెప్పరేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన కనీసం కొంచెం నవ్వుతున్నారు, కొంచెం నవ్వుతూ ఆన్సర్ ఇప్పుడు మీకు కావాల్సిన చెప్పండి, నేను కూడా చాలా బాగా నవ్వుతూ చెప్తాను. అదేం పెద్ద విషయం కాదు. లేదండి, మీరు నవ్వుతూనే దించారు నాకు. లేదండి, జేడీ గారు చెప్పేది కూడా ఏంటంటే ఇట్స్ అగోనీ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు జనాలందరికీ గురించి తరపున వకాలతా తీసుకుని మీరు ఎలా క్వశ్చన్ అడిగారు, మీ మహార్థంలో చూసుకున్నారా అని. జేడీ బాయ్ కూడా మాలాంటి అందరు ఆర్టిస్టుల తరపు నుంచి ఆయన ముందుండి ఆన్సర్ చెప్తున్నాడు. మీకు చెప్పట్లేదండి, మీరు అలాగే వచ్చి ముందు చెప్తున్నారు, అలా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు యాంకర్ అయినా కూడా ఆడియన్స్ తరపు నుంచి, ఇప్పుడు యాంకర్ అయినా కూడా ఆడియన్స్ తరపు నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది కదా అండి. అంటే నిఖిత గారు అంత అందంగారే ఒక అందమైన హీరోయిన్ పెట్టేస్తే ఈయన ఎలా ఉన్నా చూసేస్తామా మనము ప్రతి ఒక్క హీరోని ఎవరో ఒకరు ఉంటారు, ఈ అద్దంలో మొహం చూసుకున్నాడు, ఈ హీరో అంటే యాక్టింగ్ రాదు, ఇదేదో మళ్ళీ స్టార్ అంట అని. ప్రతి ఒక్కరిని ఇప్పుడు అందరికీ ఏ సినిమా నచ్చదు, అందరికి అన్ని సినిమాలు నచ్చే పని అయితే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టరే. కాబట్టి ప్రతి ఒక్క హీరోగా పడతాయి. అది రజనీకాంత్ గారు కావచ్చు, అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, ఎవరైనా సరే. అలాగని చెప్పేసి ఇప్పుడు నేనేదో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను, మిమ్మల్ని వెనక్కి నెట్టేసే ప్రయత్నం మాత్రం మీరు చేయొద్దనే నా ఉద్దేశం. కొద్దిగా పెయిన్ఫుల్ క్వశ్చన్స్ అవి, కొద్దిగా బాగానే. బట్ ఓకే, బెటర్ వి స్టిక్ విత్ అవర్ మూవీ డిస్కషన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు పర్సనల్. ఆయన చెప్పినట్టు, సాహస్ చెప్పినట్టు, మనకి స్టోరీ హీరో, దెన్ ఆడియన్స్ విల్ డిసైడ్ హూ ఇస్ హీరో. సాహస్ గారు మీరు చెప్పండి, జేడీ గారు ఆన్సర్ లో కాదు, మీ ఆన్సర్ మీరు ఇవ్వండి. అంటే ఇప్పుడు నేను అడిగింది మీ ఫేస్ వాల్యూ అలా ఉందని మిమ్మల్ని కదా. జేడీ గారు ఆన్సర్ ఇస్తే ఆడియన్స్ కూడా జేడీ గారు ప్రతి చోట ఇవ్వలేరు కదా. సో మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నారండి, అది మళ్ళీ హర్ట్ చేయడమే. ఇది కరెక్ట్ కాదు. ఆ క్వశ్చన్ తెలియని అవసరం. వై డు వి నీడ్ ఆన్సర్? మీకు ఆ క్వశ్చన్ ఆన్సర్ దేనికి అంటున్నా నాకు అర్థం కావట్లేదు. ఆ ఇంట్లో అర్థం ఉంటుంది, ఆయన చూసుకుంటారు, మీకు అర్థం ఉంది, మీరు చూసుకుంటారు. అది ఆ క్వశ్చన్ వదిలేసేయండి. ఇప్పుడు ఆ క్వశ్చన్ తో ఆన్సర్ మీకు నాకు అర్థం కాదు.
ఏంటిది నే- ఇప్పుడు ఆ నేను క్వశ్చన్ నేను ఆ నేను ఒక క్వశ్చన్ మాట అడగడమే జేడి తప్పు గారు అంటే చెప్పగలుగుతాను మీరు ఆన్సర్ దీని మీద. నాకు ఇవ్వనివ్వండి. ఇది కరెక్ట్ కదండి. ఆ క్వశ్చనే రాంగ్ అంటే మీరు మళ్ళీ ఆ క్వశ్చన్ చెప్పండి అంటారేంటి? చెప్పండి సౌజన్య గారు. ఆ క్వశ్చన్ మీద నేను మీకు ఒక సాహస్ పాయింట్ గారిని కదండి చెప్పగలుగుతాను. జేడి గారు అడిగింది. సారీ. Maybe give a context to Nikita as well. Nikita, there was a question from the anchor. How come you became a hero? Have you ever seen your face in the mirror? That's the question. And JD got aggressive for that question. So that's the context that is happening. the context and they planned for this question. Don't worry, it is not directly from them. Yeah, please That Nikita, that it's a context also you have to give to planned one. Nikita. Yeah. I Don't mean, hurt your Saahas, childhood fans. is this your like you asked this because somebody asked you to ask this, or did you ask it because you No, thought no. that you JD and Saahas wanted me to ask this Ask question. this. I am very polite. okay? Because yeah, Okay. not a nice question to ask. I'm sorry. That's I feel the same, but these guys wanted me to ask, so I'm asking it. So Nikita, సో ఒక్క విషయం చెప్పగలుగుతానండి దీని మీద. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ జనాలందరూ అడుగుతున్న క్వశ్చన్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. వాట్ పీపుల్ షుడ్ నో ఇస్ ఎవ్రీ యాక్టర్, స్క్రీన్ మీదకి వచ్చే ఎవ్రీ యాక్టర్ తనలో తను ఈ ప్రశ్నని ఒక 100 times, 1,000,000 times అనొచ్చు, అనుకొని ఉంటారు బిఫోర్ దే కమ్. And I very openly support what Saahas and Jerry garu said, that ఒక మూవీకి కథ స్టోరీ అయినప్పుడు ఎవ్రీ యాక్టర్, ఇఫ్ దే ఆర్ లివింగ్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ నాట్ portraying themselves but living in the character and portraying that character, I think every actor who can do that deserves a spot, deserves the place in the movie. Yeah. It's not all about the looks, I would say. That question should go away. We have many people who are very, very good actors, and we have to respect that acting, I guess. And also And looks also respect the very, feelings very of the subjective, right? no, Yes. no, Nikita. Like So people आप are They इतना are खूबसूरत also लग रही going through a lot. Yeah, as a heroine, you're looking that gorgeous, but acting in front of him, acting like, I mean, आप उससे देख के आपको नहीं लगा था क्या कि ये हीरो मटेरियल तो थोड़ी ना है, तो ये एक ही एक्टिंग में आ रहा है, आपको ऐसा थोड़ी ना लगा? మీరు మళ్ళీ అక్కడికే What बोलिए పోతున్నారు. अभी? ఇది ఇది ఏమాత్రం కరెక్ట్గా లేదండి, బాగాలేదు. మేము నవ్వుతా కూడా చాలా మాట్లాడగలం, మీరు స్మూత్ గా మాట్లాడుతూ మాకు జేడి గారు మీరు No, no, మళ్ళీ I ఇన్వాల్వ్ I అయిపోయారండి. I మిగతా think గారు that సాహస్ గారిని మాట్లాడనివ్వట్లేదు మీరు. that's not how any actor thinks. Okay, like when you're going into a project, that's not how any actor thinks. There is no one way of looking like an actor. An actor is a person like every person, and every person looks different, and every person's how they are and what they believe in, that is what matters. Like the internals matter the most. This is going to go away in any way. Like even an actor's youth is eventually going to go age, right? So these things are superficial. What is important is what's your intent behind being an actor. Okay, intention is the only thing that matters in everything that you do. So if your intention is good, people will be able to see the spark in you. It doesn't matter how your face is, doesn't matter how your body is. If you're a good actor, you're a good actor. If your intention is good, you've worked on yourself, you keep doing, you keep going, people will see that and they will accept that. So I don't think any actor in fact thinks like and the problem is that because people like think like that, actors get really scared, okay, to put themselves out there. They are very vulnerable. But having said that, if people support, then you do well. So it's got nothing to do with looks. You might have so many people in your family who might not be conventionally good looking. Doesn't mean you don't love them, doesn't mean that you don't respect them. So it's got nothing. An actor is an actor because of their intention, got nothing to do with their face or body or anything. If you fit and you fit the role and you really do well in it, that's all matters. I don't believe in all these boxes for an actor. So every character in this film was casted because of who they are and what they're bringing to the table as an actor, and not because of the looks. So I feel like we should just clear the air with that whole thing. Yes. And to add to what Nikita said, between an action and cut, it's always the character
and and it's all about the character. It's nowhere about Saahas, Nikhita, Saujanya, JD Garu, or Vamshi. It's between an action and cut. It's always about the character. It's always about the movie. And సాహస్ also గారు about the నాకు మీ film and దగ్గర నుంచి కూడా story. ఒక్క చిన్న You have ఆన్సర్ to. కావాలి. అంటే మీరు యాక్టర్ ఉండే అర్హత మీకు ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? మీ దగ్గర నుంచి ఒక్క ఆన్సర్ నాకు. ఎవరి దగ్గర మీరు నుంచి చెప్పండి, కాదు. యాక్టర్ అర్హత ఏదో మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను ఈరోజు. నేను తిరిగి తిరిగి ఆడికెళ్ళి కోసం నాకు అర్థం కాదు. జేడి గారు, మేము సాహస్ గారిని అడిగాం. ఒక్కసారి సాహస్ గారి దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను నేను ఒక్క వర్డ్. and I'm a kind of a person, I can't be rude to anyone, and అట్లాగే నాకు త్వరగా కోపం గాని త్వరగా అది ట్రిగర్ అవ్వను నేను. సో మీరు అన్న క్వశ్చన్ కి నేను నా ఆన్సర్ ఒకటే అండి. నేను యాక్టర్ అవుదాం అనుకున్నానండి. నా లుక్స్ ఇందాక నిఖిత చెప్పినట్టు గానీ, జేడీ బాయ్ చెప్పినట్టు గానీ, సౌజన్య చెప్పినట్టు కానీ, లుక్స్ ఆర్ నాట్ అట్ ఆల్ మ్యాటర్ ఫర్ యాక్టింగ్. ఇది చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియని విషయం. ఈ రోజు సూపర్ స్టార్స్ కూడా ఒకప్పుడు మీరు వాళ్ళ ఫోటోలు, ఫస్ట్ సినిమా ఫోటోలు చూస్తే నవ్వుతారు. సో ఇట్ డజంట్ మ్యాటర్ దేర్. ఇప్పుడు నేను వాళ్ళని బిలీవ్ చేయగలిగిస్తే అదే మ్యాటర్. అది నేను చేయించలేదు అనుకోండి, నేను యాక్టింగ్ బాగా చేయలేదు అనుకోండి, దానికి నవ్వుతారు. If I'll be feeling bad if someone calls me a bad actor, not bad looking person. If I don't look, I mean, I might be not good looking for everyone. Okay, some people might not like me, or some might like me. That doesn't hurt me. But if people are calling me a bad actor, that is when I need to improve myself in the acting. So as long as the definition of that actor is being fulfilled as an actor for myself, it's all good. That is what I'm trying to do here. So not I don't care about looks and what people say. One good film and one good performance, one successful film, it all changes. People don't follow all these things. Yeah, I don't really care about anyone saying that. సరే అండి, అంటే ఇది నాది ఆడియన్స్ క్వశ్చన్ కాబట్టి ఇన్నిసార్లు అడగడం జరిగింది. సో సాహస్ గారు, అండ్ మీరు రెస్పాండ్ అయ్యేంత వరకు అడగాలనిపించింది నాకు. సో మీరు రెస్పాండ్ అయ్యారు కాబట్టి మూవింగ్ ఆన్. సో ఈ 2 మూవీస్ కాకుండా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ప్రస్తుతం ఒక పొలిటికల్ డ్రామా ఒకటి రైటింగ్ జరుగుతుందండి. మీ వంశీ వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ ఆన్ దాట్ వన్. అదొకటి, అలాగే ఒక థ్రిల్లర్ ఒకటి, 2 లైనప్ లో ఉన్నాయి. సో ప్రొడ్యూసర్స్ కి స్క్రిప్ట్ వినిపిస్తున్నాం అండి. సో దాని సెషన్స్ కూడా జరుగుతున్నాయి. సో మోస్ట్లీ ఆఫ్టర్ దిస్ వన్, ప్రాబ్లీ ఎర్లీ నెక్స్ట్ ఇయర్ అది కొంచెం స్టార్ట్ అవ్వచ్చండి. So coming back to this film, I have to a few things that I have to mention. పర్టికులర్లీ ఈ సినిమాని నాతో పాటు ఇనిషియలీ నవీన్ అని ఇంకొక అతను స్టార్ట్ అయ్యామండి. మా జర్నీ నేను, వంశీ, నవీన్ స్టార్ట్ చేసాం. నవీన్ ఈజ్ యాక్చువల్లీ ది మెయిన్ కథ నేను తీసుకెళ్లాను, బట్ హీ డెవలప్డ్ ఇట్ ఇంటూ స్క్రిప్ట్ లెవెల్ అండ్ దెన్ హీ రోట్ ద ఫిల్మ్ యాజ్ వెల్. సో హీస్ వెరీ గుడ్, అమేజింగ్ రైటర్, చాలా మంచి రైటర్, బట్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ హియర్. కాకపోతే ఇద్దరు క్రియేటర్స్ నేను మన మహి ఎందుకు లేదండి ఈ రోజు? చెప్తానండి అది కూడా. సో లెట్ మీ ఫినిష్ ఆఫ్ దిస్, ద ఫ్యూ థింగ్స్ దట్ ఐ నీడ్ టు టెల్ అబౌట్ ఫ్యూ పీపుల్. సో తనకి ఆ సినిమా స్టార్ట్ అయింది. నాకే ఏంటంటే, నేను డైరెక్టర్ గా ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాను, బట్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ ఫిల్మ్ నాకు ఐ నీడెడ్ సపోర్ట్ అండ్ నవీన్ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ హీ వాస్ దేర్ ఫర్ ద హోల్ ఆఫ్ షూట్ పార్ట్. బట్ అన్ఫార్చునేట్లీ వీ యూజ్డ్ టు హ్యావ్ దట్ క్రియేటివ్ డిఫరెన్సెస్. అంటే ఎవరు తప్పు ఎవరు రాంగ్ అనేది కాదండి, వీ జస్ట్ హ్యాడ్ క్రియేటివ్ డిఫరెన్సెస్. బట్ దెన్ ఐ స్టార్టెడ్ మూవింగ్ ఆన్ టు దిస్ ప్రాజెక్ట్. అలా ఫ్రమ్ డైరెక్షన్ సైడ్, అన్ఫార్చునేట్లీ హీఈస్ నాట్ దేర్, బట్ హీఈస్ అన్ అమేజింగ్ డైరెక్టర్ అండ్ రైటర్. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలండి. మీరు బ్యాక్గ్రౌండ్స్ ఇప్పుడు మీకు చూస్తున్న ట్రైలర్, ఈ సౌండింగ్ అంతా వినపడింది, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ వన్ మ్యాన్, షారోన్. అతని తోటి నేను 30 రోజులు 30 days I worked with him. We used to have night sessions, and night sessions, and don't get me wrong, so we used to start working at 7 o'clock at the night, and we used to work early morning till 5 o'clock every single day for 30 days. So we used to be on calls, and then he used to do something and I used to say no, I didn't. We used to have huge arguments together that I was not liking it, and he used to convince me. So 30 days వర్క్ చేసామండి మొత్తం, కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద. అమేజింగ్ వచ్చింది. ఆల్ క్రెడిట్ గోస్ టు షారన్, హస్ డన్ ఎ ట్రెమెండస్ జాబ్. అలాగే మా ఎడిటర్, ఆయన గురించి కూడా చెప్పాలి. ఆయన నా షార్ట్ ఫిల్మ్స్ నుంచి సంతోష్ కామిరెడ్డి అని, ఇప్పుడు గాలివానా, లాట్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హస్ డన్. మీరు సంతోష్ కామిరెడ్డి అని కొడితే ఎడిటర్ గా అతను చాలా సినిమాలు చేశాడు. ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. మొన్న ఈ మధ్య వచ్చిన హిడింబా కూడా అతనే చేశాడు. లాట్ ఆఫ్ ఫిల్మ్స్. సో అమేజింగ్ ఎడిటర్ ఆయన కూడా. వన్ థింగ్ దట్ ద సినిమా వాట్ వీ థాట్ అండ్ వాట్ ఇట్ కేమ్ అవుట్ కంప్లీట్లీ ఆ డైమెన్షన్ ని మాకు వేరుగా చూపించి, ఎక్కడ ల్యాగ్ లేకుండా కట్ చేసి చాలా బాగా హెల్ప్ చేశాడు మా సినిమా గురించి.
ఇంకా సినిమాటోగ్రాఫర్ రా అని ఒక అతను ఉన్నాడండి. ఈస్ ద పిల్లర్ ఆఫ్ ద ఫిల్మ్. రా ఈజ్ అన్ ఆస్ట్రేలియన్ సినిమాటోగ్రాఫర్. ఈజ్ ఫ్రమ్ ఫిజీ, ఇండియా. సో అమేజింగ్ విజువల్స్ చూస్తారు మీరు. ఆల్రెడీ ట్రైలర్ లో చూసిన సాంగ్స్ కానీ లేకపోతే సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి, మీరు ఒకసారి చూడండి. జీవి చాలా అంటే ఒక చిన్న సినిమాకి ఒక పెద్ద సినిమాకి కంపారిటివ్ విజువల్స్ ఇచ్చాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్. ఎందుకంటే మా దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత, బట్ ద విజువల్ ఎక్స్పీరియన్స్ దట్ వాట్ హీ గేవ్ అస్ ఇస్ ట్రెమెండస్. These are the important people that I want to thank for being part of this film. And obviously Vamsi is the core pillar of the film. ఈ రోజు వీళ్ళందరినీ యునైట్ చేసింది. కానీ నాకు ఎప్పుడు లేని లోగా ఉన్నాయి త్రూఅవుట్ దిస్ జర్నీ ఆఫ్ 3.5 years. నాకు ఎప్పుడు లోగా ఉన్నా కానీ నాకు సపోర్ట్ ఇచ్చి వెనకాల నిలబడ్డాడు. ఈస్ బీన్ డైరెక్టర్, ఈస్ బీన్ రైటర్, ఈస్ బీన్ వాట్ నాట్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ఫిలిం. ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఎప్పుడు నాకు ఈ సినిమా గురించి లో ఫీలింగ్ వచ్చినా, బాధ వచ్చినా ఫస్ట్ వంశీ కాల్ చేస్తూ ఉంటా. కాల్ చేసి దాన్ని షేర్ చేసుకుంటే మనోడు కొంచెం నాకు సపోర్ట్ చేసి పుష్ చేస్తూ ఉంటాడు. Rather than that, everyone for that matter, JD Bhai, Srijit, and all these people, amazing people. Thanks for being part of Dhimahi and supporting me. It's been an incredible journey from last 3 years and another 1 week to go. So hopefully we're going to people and hopefully everyone will like the film and they will bless us. Thank you so much. That's all I wanted to say. చూడండి, మీ మూవీ హిట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. హార్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ట్రైలర్. అండ్ నా తరపు నుంచి ఇది ఆల్రెడీ హిట్ మూవీ. ఎందుకంటే నెక్రోమాన్సీ అండ్ సోల్ తో కనెక్ట్ అవ్వడం అనేది రియల్లీ క్రియేటింగ్ ఎ క్యూరియాసిటీ ఫర్ ద ఆడియన్స్ హూ ఇస్ వాచింగ్ ద ట్రైలర్. తప్పకుండా అందరూ మీ మూవీకి వచ్చి మీ మూవీ చూడాలని నేను కూడా కోరుకుంటున్నా. అండ్ అగైన్, మహి ఎందుకు రాలేదు? So there are few people who didn't attend this meeting. వన్ మహి ఒకళ్ళు కాదండి, ఇద్దరు ధీమహిలు. ఒక అమ్మాయి పేరు రీతు, ఇంకో అమ్మాయి పేరు ఆషిక. సో ఆషిక హ్యాస్ అ పార్టీ, రీతు షీ హ్యాస్ అ షూట్. My producer, she had another meeting that he had to go through. He conveyed saying that sorry for everyone for not being able to join. And who else who didn't join? Srijit said he's going to join, but unfortunately I don't know why he didn't join. Maybe after this call I have to check with him to see why he didn't join. అండ్ ఇప్పుడు మహిని మనం చూస్తే మూవీలో ఆమె బ్లైండ్, రియల్ లైఫ్ లో కూడా ఆమె బ్లైండ్ అండి? లేదండి, she has done incredibly a good work. She is not blind. It's her first film. She has done very well. ఓకే అండి. సో ఇంకా మీ మూవీస్ రావాలని కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఒక హీరోగా ప్రజలు అందరూ ఆడియన్స్ గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జేడీ గారు, మీ ఆన్సర్ నాకు బాగా అర్థమైందండి. సో ఇంకా మీతో నేను మాట్లాడి మళ్ళా తిట్లు తినాలనుకోవట్లేదు. మీ హీరో గారు నాకు హీరోగానే కనిపిస్తున్నారండి. నేనేం తిట్టలేదండి, జస్ట్ విషయం చెప్పాను అంతే. డోంట్ టేక్ ఇన్ అదర్ వే. విషయం చెప్పాను అంతే, దట్స్ ఇట్. దాన్ని తిట్లుగా తీసుకోవద్దు, జస్ట్ కన్వర్జేషన్ అంతే. ఓకే, సాహస్ గారు, మీరు నిజంగా నాకు హీరోలానే కనిపిస్తున్నారండి. వంశీ గారు, మీతో మాట్లాడడం, అండ్ నిఖిత గారు, సాహస్ గారు, సౌజన్య గారు, ఇట్స్ వెరీ గ్రేట్ ప్లెజర్ ఫర్ మీ టాకింగ్ టు యూ గైస్. అండ్ ఐఎమ్ రియల్లీ విషింగ్ దట్ మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఆడియన్స్ కి మీ కాన్సెప్ట్ అర్థమయ్యి ఇంకా ఇది మీకు బడ్జెట్ లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you very much. Thank you.